దేవుని పరిశుద్ధ నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాట విని మన విశ్వాస జీవితాలను పరీక్షించుకోవటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మనం నేర్చుకుంటున్నటువంటి లేఖన భాగంలో తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి వారు ఒక తరం వస్తుందని, ఆ తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి తరము మన కాలంలో జరగకుండా చూసుకోవాలని బహుగా హెచ్చరిక చేయబడ్డాం. తల్లిదండ్రులకు అవిధేయులుగా రకరకాల పరిస్థితుల్లో నేటి కాలం మనం చూస్తున్నాం కనుక చాలా జాగ్రత్తగా హెచ్చరిక చూసుకుంటూ మనం ఆ విశ్వాస జీవితంలోనికి దేవుని యొక్క మాటతో బ్రతకటానికి సిద్ధపరచబడాలి. ముఖ్యంగా దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి ధర్మము, దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినటువంటి ఆ ధర్మము ఎలా ఉంటుంది అని అంటే, మొదటిగా మనము తల్లిదండ్రులైనటువంటి వారిని ప్రేమించాలి, గౌరవించాలి. రెండోది రక్షించాలి, వారిని టేక్ కేర్ చేయాలి. మూడవది విధేయత చూపించాలి. 4 వారి యొక్క అనుమతి మరియు దీవెన పొందాలి. 5 వారి పనులలో చక్కటి సహాయము అందించాలి. 6వది వారికి మంచి పేరును తీసుకురావాలి, వారి పేరును చెడగొట్టకూడదు. ఆ విషయం ఈరోజు విందాం. మంచి పేరు వారికి తల్లిదండ్రులకు తేవాలి, అట్ ద సేమ్ టైం వారికి ఉన్న మంచి పేరుని మనం పాడు చేయకూడదు. ఎట్లా తల్లిదండ్రుల పేరుని మనం ముందు కొనసాగింపు చేయాలి, వారి లెగసీ, వారి యొక్క గౌరవం, వారి యొక్క ఘనత, వారి యొక్క మర్యాద మనం ఎట్లా తీసుకుని వెళ్ళాలి అనేది ఆలోచించుదాం. మరి కడవరి కాలము అనేటువంటి పదం కన్నా బైబిల్ పద్ధతిని ఒక విషయాన్ని ఆలోచన చేసుకోవాలి. మీరు చరిత్ర రాసేవాళ్ళు మీరు బైబిల్లో చూసినప్పుడు దేవుని యొక్క క్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి కూడా ఎవరి పేరైతే వస్తుందో వారి పేరుకి ఎవరి తాలూకా వారో అని రాయడం పరిపాటి. పలానా వాళ్ళ అబ్బాయి పలానా అని రాస్తారు. ఓ పోలీస్ కేసు పెట్టామనుకోండి, ఎవరి మీదైనా, నేను ఒక ఆయన్ని కొట్టాను, అతను వెళ్ళి పోలీసు వాళ్ళని అడిగారు, ఎవరు కొట్టారు అనగానే అక్కడ 2 వివరాలు రాస్తారు. ఒకటి బాధితుడు అంటే గాయపడ్డవాడు, 2 ఎవరు బాధపరిచిన వారు. వాళ్ళిద్దరికీ పేర్లు రాసి వదిలేస్తారా? ఏమేమి రాస్తారో తెలుసా? పోలీస్ స్టేషన్లో ఫస్ట్ నేము, తర్వాత వయసు, తర్వాత రాసేది సన్ ఆఫ్. ఎందుకు తండ్రి పేరు రాయాలి? ఆ పేరు కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ తండ్రికి ఆ పేరు, తండ్రి పేరు కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? ఉంటారే. కానీ ఖచ్చితంగా తండ్రి పేరు రాస్తూ వారి ఇంటి పేరుని మెన్షన్ చేస్తూ తండ్రి పేరు రాస్తారు. ఎందుకు రాస్తారో తెలుసా? విచారణ చేపట్టడానికి. విచారణ ఎందుకు చేపట్టాలి? ఒకడు కొట్టాడు, ఒకడు కొట్టించుకున్నాడు, ఇద్దరు వచ్చి ఇద్దరిని తీసుకురావాలి కదా. అప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసరు SHO ఏం చేస్తారంటే అక్కడ నుంచి ఒక కానిస్టేబుల్ని పంపిస్తారు, లేకపోతే వీలైతే ఆయన వెళ్తారు, లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వాళ్ళు వెళ్తారు. వెళ్ళి ఏం చేస్తారంటే విచారణ చేసినప్పుడు పలానా వాళ్ళ అబ్బాయి ఎక్కడున్నాడు అని అడుగుతారు. ఎవరు? పలానా వాళ్ళ అబ్బాయా? వాడా? ఆయన ఏం చేశాడు అనగానే అవతల వాళ్ళు చెప్పేటువంటి మాటలను చూసి వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. ఏం రిపోర్ట్ తయారు చేస్తారో తెలుసా? పేరెంట్ ఎవరో, ఆ పేరెంట్కి ఈ పిల్లవాడికి మధ్యలో ఉండేటువంటి అనుబంధం ఏంటో అన్నది ఫస్ట్ రికార్డ్ చేస్తారు. ఊర్లోకి వెళ్ళగానే ఆడి కొడుకేనా అన్నారు అనుకోండి, వీళ్ళు ఒకలాగా ట్రీట్ చేస్తారు. వాళ్ళ అబ్బాయా, ఆయన కొట్టాడా అన్నారు అనుకోండి, ఇంకోలా ట్రీట్ చేస్తారు. కారణం ఏంటి? పిల్లల గొప్పతనం విచారణ చేసినప్పుడు పేరెంట్ తాలూకా పెంపకం మీద ఆధారపడి ఉంటుందని వాళ్ళు నమ్ముతారు. ఆ తర్వాత ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాసిన రిపోర్ట్ను బట్టి ఆ అధికారిగా ఉండేటువంటి వారు ఆ కేసులో న్యాయం ఎవరు తప్పెవరు అని చూసి వారిని రాజీ కుదర్చటమో లేక శిక్ష వేసి శిక్షకు కేసు కట్టి కోర్టుకు పంపటమో చేస్తారు. అంటే ఒక మనిషి యొక్క పేరును వారి తండ్రి పేరుతో ఉటంకించి ఆ మనిషి యొక్క జీవితాన్ని విశ్లేషిస్తున్నారు. ఒకవేళ పొరపాటుని అబ్బాయి ఏదైనా చిన్న తప్పు చేశాడు అనుకోండి, విచారణ చేసిన వెంటనే వాళ్ళ తండ్రి చాలా మంచోడని తెలిసింది అనుకోండి, ఏం చెప్తారు? ఎరా బుద్ధి లేదా నీకు? మీ నాన్నగారికి ఎంత మంచి పేరుందో తెలుసా? అలాంటోడు నువ్వు ఇలాంటి పనులు చేస్తావా? శిక్ష వేసారు, గద్దించి ఏం చేస్తారు? పంపిస్తారు. అంటే తండ్రి తాలూకా పేరు కొడుకు ఉపయోగపడుతుంది. తండ్రి తాలూకా ఘనత బిడ్డకు ఉపయోగపడినట్లు తండ్రి తాలూకా లక్షణాలలో
ఏ మంచితనం ఏ పద్ధతి అయితే ఉందో ఆ పద్ధతిని బట్టి బిడ్డలకి మేలు క్షేమం కూడా దొరుకుతుంది. అయితే బైబిల్లో 3 విషయాలని మనం ఎప్పుడూ కూడా కన్సిడర్ చేయాలి. అంటే వాస్తవంగా వాక్యం చెప్పుకునేటప్పుడు దాని అంతరంగం ఏంటన్నది చూడాలి. ఒకసారి నిర్గమకాండం 34కు ఒకసారి రండి. ఈ వచనం మీద చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి, ఒకసారి క్లారిఫై చేసుకుందాం. ఎక్సోడస్ 34, 6 and 7. నిర్గమకాండం 34, 6, 7 వచనాల్లో అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషము అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. ఇక్కడ వచనంలో చాలా ప్రత్యేకత ఉంటుంది. ఆయన అంట 1000 మందికి కృప చూపించగలడట. దోషం, అపరాధం, పాపం 3 విషయాలను క్షమించగలడంట. కానీ దోషులను నిర్దోషులుగా ఎంచడంట. తల్లిదండ్రులు చేస్తే వాళ్ళ తాలూకా తప్పుని పిల్లలకి వాళ్ళ పిల్లలకి కూడా పంపిస్తాడట అని చెప్పాడు. ఈ వచనం మీద చాలామందికి ఉన్నటువంటి చెడ్డ అభిప్రాయం ఏంటంటే, దేవుడు అన్ని వేల మందికి కృప చూపగలిగినప్పుడు ఆయన క్షమించగలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు, విస్తారమైన కృపాసత్యాలు గలవాడు, 1000 మందికి కృప చూపువాడు, ఇలాంటి దయగలిగినటువంటి దేవుడైనటువంటి దేవుడు తల్లిదండ్రులు చేస్తే మాత్రం ఆ విషయాన్ని పిల్లలకి కోపాన్ని కంటిన్యూ చేస్తానని చెప్పాడు. ఈ వచనం యొక్క అర్థం చాలామందికి అపార్థంగా వినపడింది. మా తాత తప్పు చేస్తే నన్ను అంటారెందుకు? మా ముత్తాత తప్పు చేస్తే, పాపం చేస్తే, తప్పు ఆడేదో ఏదో పని చేస్తే మమ్మల్ని అంటారేంటండి బాబు అన్న బాధ మనకు కూడా ఉంది. ఇక్కడ విషయాన్ని సరిగా అర్థం చేసుకోవాల్సిన విషయాన్ని గురించినటువంటి వర్తమానం పైనే చెప్పాడు. దేవుడు 1000 మందికి కృప చూపిస్తాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు, ఇవన్నీ చెప్పి ఈ విషయం చెప్పాడు. అప్పుడు మళ్ళీ ఆలోచిద్దాం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయంకి రండి. డ్యూటరానమీ 21:19. అతని తల్లిదండ్రులు అతని పట్టుకొని, అంటే 18 నుంచి చదువు. ఒకని కుమారుడు మొండివాడై తిరుగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకయుండి వారు అతన్ని శిక్షించిన తరువాతేను అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల, అక్కడ ఉంది మాట ఏముంది? విధేయుడు కాకపోయిన, అక్కడ వారు అతనిని శిక్షించినప్పటికీ తర్వాత కూడా అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల, విధేయుడు శిక్షించినప్పటికీ కూడా విధేయుడు కాకపోతే అతడి తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగుబడి ఉన్నాడు, మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును అయినని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ విని భయపడుదురు. ఇక్కడ విషయం వివరణంగా చెప్తున్నాడు, బైబిల్ని అపార్థం చేసుకోకండి. ఏం చెప్పాడు? అప్పుడు ఇశ్రాయేలీలందరూ విని భయపడాలి. ఇక్కడ ఎందుకు ఒక శిక్ష విధిస్తున్నాడు దేవుడు అంటే, ఆ శిక్ష ఎందుకు విధిస్తాడో చెప్తాడు. ఒక పని దేవుడు ఇలా చేస్తున్నాడు, ఇలా చెప్తున్నాడు అంటే అది ఎందుకొరకు ఇలా చేయమంటున్నాడు అని చెప్తాడు. ఇక్కడ చెప్తున్న మాటను పట్టుకుని ఎందుకు చెప్తున్నాడో చెప్పకపోతే ప్రమాదం అవుతుంది. దేవుడు 1000 మందికి కనికరం చూపగలిగిన వాడు. తల్లిదండ్రుల యొక్క తప్పు కనుక చేస్తే పిల్లలకే కాదు, ఆళ్ల పిల్లలకే కాదు, ఆ తర్వాత 4 జనరేషన్స్ని శిక్షిస్తారని చెప్తే తల్లిదండ్రులు ఎంత గట్టిగా జాగ్రత్తగా మెలకుగా బతకాలో చెప్పాడు. అంతేగాని పిల్లల్ని శిక్షించడానికి వాళ్ళ దోషం మీ మీదకి వేసేస్తానని చెప్పట్లా. విషయం సరిగా అర్థం చేసుకుంటే, ఒరే నాన్న నువ్వు సరిగ్గా ఉండి మంచి నాన్నలాగా ఉండరా, నువ్వు సరైన నాన్నగా బతకకపోతే రేపొద్దున్న దేవుడు నీ తప్పుల వల్ల నీ కొడుకుని కొడతాడు రా. అప్పుడు తండ్రి ఎలా బతుకుతాడు? భయపడి బతుకుతాడు, ఖచ్చితమైన పరిపూర్ణతలో బతుకుతాడు.
తప్పు చెయ్యకూడదనే లక్ష్యంతో పెరుగుతాడు, భయపడతాడు, దేవునికి ఇష్టంగా ఉంటాడు, ఇంకో తప్పు పాపం పిల్లల కోసం చేయడు. అమ్మో ఎందుకు వచ్చిన గొడవలే అని. అలాంటి భయము లేకపోతే ప్రజలందరూ విచ్చలవిడిగా బతుకుతారు, లోకం ఇష్టానుసారంగా బతుకుతుంది. ఆ తదుపరి జనరేషన్ వాళ్ళకన్నా చెడ్డతరం తయారైపోద్ది. ప్రభువుకి తెలుసు భవిష్యత్తులో కొన్ని కాలాల తరువాత, కొన్ని సంవత్సరాల తరువాత తల్లిదండ్రులంటేనే లక్ష్యం లేని ఒక తరం ఒకటి ఏర్పడుతుంది. అలాంటి వాళ్ళ కోసం మన పితరులైన తల్లిదండ్రులు ఎంతో మర్యాదగా, క్రమంగా, భక్తిగా, ఒక నీతిగా బతికారు. కారణం ఆ తరాన్ని తప్పించాలని, ఆ తరాన్ని రక్షించుకోవాలని దేవుడు ముందుగా ఆలోచన చేస్తున్నాడు. ఎంత కఠినమైన శిక్ష పెట్టాడు. ఒకవేళ పిల్లలుగా ఎవరైనా తప్పు చేస్తే వాడు గనక శిక్షించిన తర్వాత బాలుడు బెత్తం వాడితే అయినప్పటికీ వాడి దండం వాడి శిక్షించినా, తిట్టినా, గద్దించినా ఆడు మారకపోతే వాడి తల్లిదండ్రుల తాలూకా చెడ్డ పేరు పాడవకూడదని, ఇలాంటి చెడ్డోడిని చూసి మరొకడు చెడ్డోడు తయారవ్వకూడదని, ఈ కొడుకు చేసిన లక్షణాలు మరి 10 మందికి సమాజంలోకి ఈ కరోనాలాగా వ్యాపించకూడదని, గజ్జిలాగా, తామరలాగా, ఎయిడ్స్ లాగా వ్యాపించకూడదని ఆడేం చేయమన్నారు? తీసుకొచ్చి ఊరి గవిని దగ్గరికి వచ్చి, ఇదిగో బాబు మా కొడుకు మేము జాగ్రత్తగా పెంచాం, చెప్పాం, తిట్టాం, కొట్టాం, వినలేదు మాట, తిన్నాడు, తాగుతున్నాడు, ఎంతసేపు చెప్పిన మాట వినకుండా బజారు తిరుగుతున్నాడు, ఇక పెద్దలుగా మీరు నిర్ణయం తీసుకోండి అని అంటే వాడిని తీసుకెళ్ళి ట్రైనింగ్ సెంటర్లో పంపాలే, రాళ్ళు కూడా చంపేమన్నారు. ఎందుకు చంపమన్నారు? ఇలాంటి పనిని మరొకడు విచ్చలవిడిగా చేయబోతాడేమో, తప్పు చేసి సమాజం చెడిపోతుందేమో. దేవుని బాధ్యత ఒక క్రమమైన, భయము కలిగిన, భక్తి కలిగిన, సమాజమంతా ఐక్యత కలిగిన, ఏ రకమైనటువంటి అభ్యంతరాలు లేని ఒక గొప్ప సమాజాన్ని తయారు చేయాలనుకున్నాడు దేవుడు. అందుకని వారి మీదకు వచ్చేటువంటి శిక్షా దోషాలను కఠినంగా చెప్పి మీరు ఇలా చెయ్యకుండా ఉండాలి అని చెప్తూ నియమాలన్నింటిలో కూడా డోంట్స్ చెప్పడం జరిగింది. ఏ పాపం చెయ్యకూడదని, ఎందుకు చెయ్యకూడదని, ఎలా చెయ్యకూడదని, చేస్తే ఎలాంటి శిక్ష వస్తుందనో చెప్పుకుంటూ తీసుకొస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయం 20వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథము, యెహెజ్కేలు 18:20. ఈ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి. 18వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయము. దీనిలో 19వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుదాం. అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయలేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయములను అనుసరించి, కుమారుడు గనక నీతి న్యాయములను అనుసరించి నా కట్టడలన్నిటినీ అనుసరించి గైకొనెను కనుక అతడు తన అవశ్యముగా బ్రతుకును. అతడు అవశ్యముగా బ్రతుకును. పాపము చేయువాడే మరణము నొందును. పాపం ఎవడైతే చేస్తాడో ఆడే మరణం పొందుతాడు. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. ఇక్కడ క్లారిటీ ఇచ్చాడు. తల్లిదండ్రులు ద్రాక్ష పళ్ళు తింటే పిల్లలు పళ్ళు పులుస్తాయా, తల్లిదండ్రులు పళ్ళు పులుస్తాయా? ఎవడు తింటే అడిగే పులుస్తాయి. పిల్లలకి ఎందుకు పులుస్తాయి? మరి తల్లిదండ్రుల పాపం పిల్లోడికి ఎందుకు వస్తుంది? అలా ఎలా వస్తుంది? తల్లిదండ్రుల దోష శిక్ష పిల్లోడు భరిస్తాడని ఎలా చెప్తున్నారు మీరు? అది కాదే, అలా జరగదే. ఎవడు పాపం చేస్తే అవశ్యంగా ఆడే మరణం పొందుతాడు. ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చాడు. ఎందుకు? వాళ్ళ నుంచి వీళ్ళకి, వీళ్ళ నుంచి వీళ్ళకి ఎవరైనా ఏమైనా చేశారు అనుకోండి, పొరపాటున ఇప్పుడు ఎవడో దొరికిపోయిన వాడిని, ఇదిగో ఈ మనిషి దొరికాడు అనగానే అందరు ఏమనుకుంటున్నారో తెలుసా? ఈడా అయితే వీళ్ళ బాబుగాడే తేడా. బాబు అంటే నాన్న, వీళ్ళ బాప తేడా, వీళ్ళ నాన్న తేడా, వీళ్ళ అయ్య తేడా, వీళ్ళ డాడీ తేడా. ఆల్ డాడీయే కాదురా, ఆల్ డాడీకి ఆల్ డాడీ కూడా తేడా అనుకుంటున్నారు వీళ్ళు. ఈ రకమైన సమాజంలోకి వర్తమానం చేరింది. ఎవడైనా మంచి వార్త రాయండిరా అంటే దానికి చెడ్డ వార్త రాయడానికే కదా ఎక్కువ వ్యూస్ ఉంటాయి. అప్పటి నుంచే ఉంది ఈ రీల్ వ్యవహారం. అందుకని ఈ పరిస్థితి చూసి దేవుడు ఏమనుకున్నాడు? యెహెజ్కేలుకి నిర్ణయం మారుస్తున్నాను వినండి, నిబంధన మారుస్తున్నాను వినండి, నేను మీకు భవిష్యత్తులో కొత్త నిబంధన రాబోతుంది. ఆ కొత్త నిబంధనకు కారకుడుగా ముందుగా యెహెజ్కేలు ద్వారా ఈ కొత్త ప్రవచన పరిస్థితిని సిద్ధపరిచి చెప్పాడు. పిల్లలు తప్పు చేసినట్లయితే పిల్లల తాలూకా దోషము ఎట్టి పరిస్థితులను తల్లిదండ్రులది అని మీరు అనొద్దు. ఎవడు తప్పు చేస్తే వాడు పాపం పడుతుంది, వాడి మీదకి శిక్ష వస్తుంది. ఎవరు బలహీనమైన పని చేస్తున్నారో దాని శిక్ష వాడే భరిస్తాడని చెప్పాడు. మొదటి ఆజ్ఞ నిర్గమకాండంలో తల్లిదండ్రులను దేవుడు ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడు? మీరు పొరపాటును కూడా చిన్న లీనియస్కి అవకాశం ఇవ్వకండి, చిన్న దోషానికి ఒప్పుకోకండి. అది మీరు ఒప్పుకున్నట్లయితే పిల్లలు దాన్ని రిఫార్మ్ చేసేస్తారు, మరొక పెద్ద పాపం అయిపోతుంది.
పెద్ద దోషంగా మారిపోతుంది. సమాజ నిర్మాణానికి దేవుని ఉద్దేశం చెడగొడతారు. కాబట్టి ఇదిగో మీరు ఏమైనా చేస్తే మిమ్మల్నే కాదు మీ పిల్లల్ని కూడా చూసుకుంటానన్నాడు. ఆ భయానికి వాళ్ళు పరిశుద్ధంగా బ్రతికారు. అప్పటికి పాపం రెచ్చిపోలేదు, ప్రజ్వరలేదు. కానీ కొద్ది కాలం తర్వాత ఈ పరిస్థితులు మారుతూ యెహెజ్కేలు దగ్గరికి వచ్చేటప్పటికి ప్రవక్త గట్టిగా నిలబడి గట్టిగా వార్నింగ్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే తల్లిదండ్రుల యొక్క పేరును పిల్లలు ఏ పరిస్థితుల్లోనూ చెడగొట్టకూడదనేటువంటి విషయం దేవుని యొక్క నీతి అయి ఉన్నది, ఉద్దేశం అయి ఉన్నది. ఇప్పుడు మీరున్నారు అనుకోండి, ఒకసారి ఆలోచించండి. నేను మీకు కొన్ని పేర్లు చెప్తాను, ఆ పేర్లను బట్టి మీకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సీమోను ఇంటివారు అన్నారు. అంటే ఎవరు వాళ్ళందరూ? బైబిల్లో ఉన్న పదం సీమోను ఇంటివారు అందరూ అన్నారు. ఆ ఇంటి వాళ్ళందరికీ ఏం పేరు ఇప్పుడు? అంటే ఒకటి పేరు ఇంటి పేరు మొత్తం ఊరు ఆ కుటుంబం అంతటికి ఇంటి పేరు అయిపోయిందా? మిమ్మల్ని ఏమంటారు? మీ ఊళ్ళో పల్లెటూరులో ఉంటుంది ఒక్కొక్క పేరు. ఫలానా ఇంటి వాళ్ళందరికీ అని ఒక పేరు పెడతా ఉంటారు. సారేపోతు విధవరాలు పేరేంటి? ఊరు పేరు వ్యక్తి పేరు అయిపోయింది. అలా చాలామందికి అయిపోయింది. మనం మా క్రైస్తవ నాయకత్వాల్లో ఉండేటువంటి వాళ్ళల్లో ప్రకాష్ గారు, సిద్దిపేట ప్రకాష్ గారు అంటారు. ఆయన ఊరి పేరు సిద్దిపేట, ఆయన పేరు ప్రకాష్. కానీ ఆ ఇంటి పేరు ఆయన పేరు వేరే ఉంది. కానీ ఆ ఊరి పేరు తెచ్చి ఇంటికి తగిలిచ్చారు, అదే పేరుకు తగిలిచ్చారు. మీకు కూడా చాలామందికి ఇంటి పేరు కాకుండా ఊరి పేరు మీ పేర్లు అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. చూడండి, చాలామంది ఉంటారు. ఆ ఊరి పేరు మీదే నడిచిపోతూ ఉంటుంది. ఆయన పేరు చెప్పాలన్నా కూడా ముందు ఆ ఊరు చెప్పాలా. అంటే ఆ ఊరికి అతను చాలా సరైనోడు. కొంతమందికి పనిని బట్టి పేరు మారిపోతూ ఉంటుంది. యేసు ప్రభువుకున్న పేరేంటో తెలుసా? వడ్లవాడి కుమారుడు, వడ్రంగివాడి కుమారుడు. ఏం పేరు? చేపలు పట్టే సీమోన్ పేరు జాలరోళ్ళు. ఇప్పుడు మనకి ఎక్కువగా ఈ సామాజిక వర్గం అని ఇప్పుడు మనం అంటున్నాంలేండి, వృత్తి పని అని చెప్పాలి. వృత్తి పనిని బట్టి వాళ్ళ పేర్లు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఇలా వాళ్ళ పేర్లు వాళ్ళకి కొంతమందికి వాళ్ళ పేర్లు మారిపోతున్నటువంటి పరిస్థితులు, తల్లిదండ్రుల పేర్లు పిల్లలకి పెట్టేసిన పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. నేను ఒక మాట చెప్తాను, మీరు ఆ విషయానికి మీరు ఎవరైనా జబదయి కుమారులు ఎవరు? ఇద్దరున్నారు కదా. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి మాకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ 2 సీట్లు సెట్ చేయమన్నారు. వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి నాన్నని తీసుకెళ్ళి మాట్లాడించారు. వాళ్ళ తల్లిదండ్రులు అని ఉంది, ఇద్దరు వెళ్ళి మాట్లాడారంట. ఒకసారి తల్లిని ఉంది, ఇంకొకటి తండ్రిని ఉంది. ఏం జరిగింది అంటే వాళ్ళిద్దరి పేర్ల కన్నా వాళ్ళిద్దరు తల్లిదండ్రుల పేర్లు ఫేమస్. మీరు ఫేమసా, మీ తల్లిదండ్రుల పేర్లు ఫేమసా? మామూలుగా జనరల్గా కొంతమందికి తర్వాత మీరు పిల్లలు ఫేమస్ అయిన తర్వాత తల్లిదండ్రులకు గుర్తింపు వస్తుంది. అప్పుడు ఫేమస్ ఎవరు? పిల్లలు ఫేమస్. ఆ ఊరికి పిల్లలను బట్టి ఆ గొప్పతనం వస్తూ ఉంటుంది. ఒక మంచి జడ్జి గారు ఎవరైనా అయ్యారు అనుకోండి, అప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళందరినీ ఏమంటారు? జడ్జి గారు నాన్నగారు రా, పలానా ఎమ్మెల్యే గారు నాన్నగారు రా, పలానా అయ్యగారు తాలూకారా, మన మాస్టర్ గారు నాన్నగారు రా. ఈ వ్యక్తి పేరును బట్టి ఒక ఇంటికి పేరు, వృత్తిని బట్టి ఒక జనమునకు పేరు, ఒక ఊరిని బట్టి ఆ వ్యక్తులకు పేరు, ఒక తల్లిదండ్రులను బట్టి పిల్లలకు పేర్లు. సో ఒక పేరు పెట్టామంటేనే దానికి చాలా రెఫరెన్స్ ఉంది కదా. ఆ రెఫరెన్స్కి చాలా విలువ కూడా ఉంది, పెరుగుతుంది. అలాంటిది మీరు ఏ వయసు అయినా ఊహించండి. ఒక చిన్న సాధారణ వయసును బట్టి ఒక కామన్ విషయం ఒకటి చెప్తాను. ఒక మనిషి జన్మ మరియు ఒక మనిషి యొక్క జీవితం ఎలా కొనసాగుతుందో మనం అర్థం చేసుకోగలిగితే, ఎందుకు దేవుడు ఈ విషయాన్ని బాధపడుతూ చెప్పాల్సి వచ్చిందో, ఈ చిన్న విషయం కూడా బైబిల్లో ప్రధానంగా ఎందుకు మెన్షన్ చేయబడిందో మనకు అర్థమవుతుంది. జన్మించుట మరియు జీవించుట, జీవితం ఎలా నడుస్తుందో చెప్తున్నాను. ప్రారంభం జన్మ, కొనసాగింపు కంటిన్యూ అవుతుంది. ఒక మనిషి యొక్క ప్రారంభం పుట్టుకతో ప్రారంభమైంది, కొనసాగిస్తుంది. ముగింపు ఎప్పుడో చెప్పండి చూద్దాం మీ కుటుంబానికి. ఎనీ ఎండ్ ఈజ్ దేర్ ఫర్ ఎనీ ఫ్యామిలీ? దాట్స్ ఎ గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ యువర్ ఫ్యామిలీ అన్లెస్ అంటిల్ మీరు అందరూ కట్టకట్టుకుని చేస్తే తప్ప. కరోనాలో కుటుంబం అంతా అంతే అయిపోయింది. ఆ తర్వాత రెఫరెన్స్ లేదు. ఇంకా ఒక కుటుంబం జన్మంది అని అంటే
అది నెవర్ ఎండింగ్ అని అర్థం. నేను పెళ్లి చేసేటప్పుడు చెప్తాను, మొన్న ఒక ఆయన ఎవరో పండితుడు ఉన్నాడంట, ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత ఆయన వచ్చి నన్ను భోజనం చేస్తుంటే ఆ పక్కన ఎత్తుకున్నాడు. నేను ఆయన ఎవరో పట్టించుకోలేదు, ఆయన ఎవరో మనకు తెలియదు, అందరూ నవ్వుతున్నారు, బాగున్నారా బాగా చెప్పారు, ఏవో అంటూ ఉంటాయి కదా. చేయి కడుక్కోవడానికి నేను వెళ్ళిపోయి దూరంకి వెళ్ళిపోయి చేయి కడుక్కోండి, అక్కడికి వచ్చేసాడు ఆయన. వచ్చేసి సార్ మీతో మాట్లాడాలండి. ఏంటి చెప్పండి అంటే, మీరు ఇతని గర్భంలో నుంచి ఎంతమంది పిల్లలు వస్తారో తెలుసా మీకు అని అడిగారు మమ్మల్ని. ఆ ప్రశ్న నన్ను చాలా ఆలోచింపజేసిందండి. ఏంటి ఆలోచన చేశారు అన్నాను. నాకు ఆసక్తి కలిగింది. ఆయన ఎవరో జ్ఞానం కలిగిన హృదయం, ఈజ్ అ ఫోర్ సైట్, చాలా దూరం చూస్తుంది ఆ కన్ను. అందుకని ఆయన అడిగితే ఆయన అన్నాడు, నిజమే సార్, మేము ఎప్పుడు ఆలోచించలేదు, కానీ ఒక వివాహం జరుగుతుందంటే దేవునికి ఎంత ఉన్నతమైన ఆలోచన ఉందో ఇప్పుడు మీరు చెప్తుంటే మాకు అర్థమైంది. అతని గర్భంలో ఉన్నటువంటి వారసులను కొన్ని సంతానాలుగా, కొన్ని జనపదములుగా, కొంత ప్రపంచాన్ని తయారు చేయడానికి ఒక జనమును తయారు చేయాలనుకుంటున్నాడు అనే విషయం మాకు అర్థమైంది. మనం ప్లాన్ చేసుకుంటాము, కానీ దేవుని ఆలోచన లేకపోతే ఏది జరగదని ఒక వివాహంలోనే కనపడింది. దేవుని ద్వారా కట్టబడినప్పుడు దేవుని ద్వారానే దీవించబడటం అనేది జరుగుద్ది. మేబీ ఒక నెల సంవత్సరం ఆలస్యం అవ్వచ్చు. ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా ఇవ్వవలసింది ఎవరు? అంతకుమించి ఇంకో దారి లేదు కదా. మీరు తెచ్చుకోవడానికి సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ మీరు తిరిగినా, ఐవీఎఫ్లు యూవీఏబీలు జరిగినా, ఐయుడీలు అవి ఏదో కొంతవరకు పరిస్థితులు, కానీ 100% మీరు దాని రిజల్ట్ తెప్పించలేరు కదా. దేవుడిగా తెప్పించగలడు. అంత దేవుని ఏర్పాటు ఒక వ్యక్తిలో ఉందని వివాహంలో కలపకపోతే ఇంక లైఫ్ ఏదండి అన్నాడు. దట్స్ ట్రూ. కలిపినప్పుడు దేవుడి ఆలోచన ఏంటి? కలిసి కొనసాగించుట. అందుకు విడాకులు దేవుని ఉద్దేశం కాదు, విడిగా ఉండుట దేవుని ఉద్దేశం కాదు, విడగొట్టుట, విడపెట్టుట, విడికి పెడిపోవుట, ఇవి ఉద్దేశాలు కావని చెప్తుంది బైబిల్. సో ఆలోచిద్దాం. అలాంటి జీవితం ప్రారంభమై కొనసాగిపోతుండేటప్పుడు ముగింపు లేకుండా వెళ్ళిపోతుంది అని అంటే తప్పకుండా తల్లిదండ్రుల ద్వారా ప్రారంభమవుతుంది, మన ద్వారా అదేమవుతుంది? మీరు కొనసాగిస్తున్నారు అని అంటే ఎవరిదో మీరు తీసుకెళ్తున్నారు. ఎవరిది తెలియదు. ఇప్పుడు మీరు కేర్ ఆఫ్, మీ తల్లిదండ్రుల పేరు రాయకుండా మీరు కేర్ ఆఫ్ అని చెప్పడానికి ట్రై చేయండి, చూద్దాం. సో ఇప్పుడు మీరు ఏదైనా ఆఫ్ ఉన్నారు అంటే అది ఎవరి ఆఫ్? మరి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుని నువ్వు వాళ్ళకి చెడ్డ పేరు ఎలా తెస్తావు? వాళ్ళకి దుష్కీర్తిని ఎలా తెస్తావు? వాళ్ళకి అవమానాలను ఎలా తెస్తావు? వాళ్ళని ఎట్లా బాధ పెట్టగలవు? నువ్వు నీ ఉనికికి కారణం వాళ్ళైనప్పుడు వాళ్ళని ఏ పరిస్థితుల్లోనూ మనం బాధ పెట్టకూడదు, దుఃఖ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు. ఏ పరిస్థితుల్లోనే. ఉదాహరణకి చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఈ పిల్లడు ఉన్నాడు, ఈ చిన్న పాప ఉంది. ఈ పిల్లలిద్దరూ పెరుగుతారు. 25 ఏళ్ళకి పెళ్లి చేస్తాం. 25 ఏళ్ల వరకు వాళ్ళు ఎవరు? సింగిల్. 25 ఏళ్ల తర్వాత ఇంకా నెక్స్ట్ పెళ్లి చేసిన వెంటనే వాళ్ళకి పిల్లలు పుడతారు. ఓకే. ఈ పిల్లలు పుట్టేటప్పటికి పిల్లలు పెద్దోళ్ళు అయ్యేంత వరకు మళ్ళీ ఎంతకాలం సుమారు వాళ్ళకి పెళ్ళి అవ్వాలంటే? ఇంకో 25 కలపండి. అప్పుడు నీకెన్ని సంవత్సరాలు? 50 ఏళ్లకి ఒక మనిషి జీవితంలో సగం నుంచి ప్రారంభమైన ఒక జీవితం నువ్వు. వాట్ యు ఆర్. నువ్వెవరివి అని అంటే ఒకరి జీవితంలో సగంలో నుంచి ప్రారంభమైన నువ్వు సగం కొనసాగిన తర్వాత మళ్ళీ నీ వ్యక్తిత్వాన్ని కట్టేది మళ్ళీ ఎవరు అని అంటే మళ్ళీ వాళ్ళే. నీ రూపాన్ని సిద్ధపరిచింది ఎవరు అని అంటే మళ్ళీ ఆ సగంలో నుంచి వచ్చినటువంటి ఆ నీతో పాటు కొనసాగుతున్న వాళ్ళే. మిగిలిన సగము నీతో పాటు కలిసి నడుస్తారు వాళ్ళు. ఫస్ట్ 25 నువ్వు లేవు, అప్పుడు 50%లో నువ్వు వచ్చావు. నెక్స్ట్ 25 వాళ్ళతో నడుస్తావు. కానీ ఆ తర్వాత నీ లైఫ్ని సిద్ధపరిచి వాళ్ళు వెళ్ళిపోయినా ఉన్నా కొనసాగింపజేయాల్సింది ఎవరు? నువ్వు. వాళ్ళు. అంటే ఇప్పుడు రిలే ఆట మీరు చూసారా? రిలే నిరాహార దీక్ష కాదు, రిలే ఆట. ఏం చేస్తారు? అక్కడ ఒక వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ నుంచి ఒక కర్ర పట్టుకుని దాన్ని దట్స్ కాల్డ్ రిలే స్టిక్ అంటాం. అది పట్టుకుంటాడు. ఆ గొట్టం పట్టుకుని పరిగెట్ వచ్చి ఏం చేస్తాడు? ఆ ముందుడికి అందిస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ముందెళ్ళి అందిస్తారు. మళ్ళీ తిరిగి అతను చివరికి వచ్చేటప్పటికి దాన్ని తీసుకుని వెళ్తారు. ఇప్పుడు మీ తాతలు ఎవరో తెలియదు, కానీ నిన్ను తీసుకెళ్ళి ల్యాబ్లో కూర్చోబెడితే సైంటిస్టులకు అప్పచెప్తే నీలో నుంచి రక్తం, ఒక వెంట్రుక, ఒక పంటి మధ్యలో ఉన్న రక్తంలో నుంచి ఒక చుక్క తీసి వాళ్ళకి ఇస్తే నీ తాతల చరిత్రలో ఆదాం దగ్గర నువ్వు ఎక్కడున్నావో చెప్పేస్తారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాం మనం? ఇప్పుడు నువ్వేమైనా ఒక చెడ్డ పని చేస్తే ఇప్పుడు నెక్స్ట్ అవమానం ఎవరికి వెళ్ళింది?
మన తాతలు మనకు లేరు, కానీ మనతో బ్రతికున్న వాళ్ళ మధ్యలో ఓ చెడ్డ పని మనం చేసి వాళ్ళ ద్వారా గొప్ప అవమానాన్ని మనం తెచ్చుకోబోతున్నాం. చూసుకోండి, జాగ్రత్త. ఇలాంటి పితరుల సంవత్సరాలదంతా కూడా మనం పాస్ ఆన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం. అందుకే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలోను 7వ వచనంలోను ఏం చెప్పిందంటే, న్యూ టెస్టిమెంట్లో ఒక సింపుల్ కమాండు పాత నిబంధన తాలూకా ఛాయ కాబట్టి దీన్ని విడిచిపెట్టకూడదు మనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి. ఫస్ట్ ఎక్కడ ఉండాలి? నా హృదయములో. మీ పక్క వాళ్ళకి చెప్పండి ఎక్కడ ఉండాలి. దేవుడు మీకు ఏమైనా చెప్తే ఫస్ట్ మీ హృదయంలో ఉండాలని చెప్పండి. మీరు వెళ్ళిపోయి పాస్టర్ గారు ఏం చెప్పారు తెలుసా అని వాళ్ళు అడగండి. ముందు మీకు తెలియాలి. ముందు మీ పుస్తకంలో ఉండడం కాదు, మీ హృదయంలో ఉండాలి. ఫస్ట్ మీకు తల్లిదండ్రులకే కమాండ్ ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి. అభ్యసింపచేసి అనే పదానికి బైబిల్లో కొన్ని అర్థాలు ఉన్నాయి. గ్రీక్ పదానికి ఉన్నటువంటి ఒక వెయిట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ లెర్నింగ్ అనేది మనం సింపుల్గా టీచ్ అని చెప్తాం కాదు. దాన్ని ఏం చేయాలంటే పునరుక్తింపజేసి, పునరుక్తించుట అనేటువంటి తెలుగు పదం. పునరుక్తించుట చేసి అంటే కొన్నిసార్లు మనం దాన్ని ఇంకా గట్టిగా చెప్పాలంటే మళ్ళీ మళ్ళీ చెప్పిందే చెప్పి పునరుద్ఘాటన అంటాం కదా, అలాగనమాట. పునరుద్ఘటించుట, మళ్ళీ మళ్ళీ చెప్పి, రుద్ది, దిద్ది, ముద్రించి, ఈ 5 పదాలు ఉన్నాయి దానికి అభ్యసింపజేసి అని అంటే ఇంకా వాళ్ళకి ఎప్పుడెప్పుడు చెప్పాలి తెలుసా? నీ ఇంట కూర్చుండినప్పుడు ఏం చేయాలి? ఇంట కూర్చుండినప్పుడు అసలు నువ్వు కూర్చున్నా ఎప్పుడు కొంతసేపు కూర్చోబెట్టినా ఫస్ట్ వాళ్ళతో ఏం మాట్లాడాలి తెలుసా? నీకు దండమే ఆపే అనేంత వరకు చెప్పాలంట. నువ్వు నోరిప్పితే బైబిల్ మాట్లాడాలన్నమాట. అంటే అర్థమేంటి? నీ నోట్లో అనే వాటలో రాకూడదు. ఏలపాటలు, కూన్రాగాలు, అంతరంగాలు. ఏ అంతరంగాలు నీకెందుకు? చిన్న కోడలు అదెందుకు నీకు? ఎక్కడో వినాయక చవితి వీధిలో పెందుల్లో చేస్తున్న పాట ఎక్కడి నుంచి అంటే నీ నోట్లో ఏముండాలట? దేవుని మాట ఉండాలా. నాతో చెప్పిన దేవుని మాట ఇది. ఈ మాట తప్ప ఇంకో మాట ఉండడానికి వీల్లేదు. నువ్వు కూర్చున్నప్పుడల్లా మాట్లాడాలా. త్రోవను నడిచినప్పుడు అని నువ్వు ఎక్కడ తీసుకెళ్ళినా ఆడుతూ ఇదే మాట్లాడాలి. అమ్మ ఇంకేం చెప్పవా అంటే ఇంకేం లేవురా, మనం మాట్లాడుకోవాలంటే ఇది తప్ప ఇంకోటి లేదురా, బైబిలే మాట్లాడాలరా, ఇంకేం మాట్లాడకూడదురా. పండుకున్నప్పుడు అంటే అనగనగనగనగనగనగంట ఏం లేదంట. దేవుడు ఉన్నాడంట, దేవుడు మాట ఇలాగుందంట, దేవుడు నాకు ఇలా చెప్పాడంట, నీకు ఇలా చెప్పమన్నాడంట. ఇంతే. లాస్ట్కి రేపు పొద్దున 25 కాడికి పెళ్ళి అయ్యేంత వరకు నీతో కూర్చోడా పిల్లడు? పిల్ల కూర్చోదా, నడవదా, పడుకోదా, బతుకని తిందే కదా. భోజనానికైనా కూర్చుంటుంది, దేనికైనా కూర్చుంటుంది. కూర్చోకుండా నడిచేక్కడ ఉంటుంది గాలిలో పిట్ట ఏమైనా ఎగిరిపోవడానికి. ఈ ఇంట్లో ఎక్కడ కూర్చున్నా పక్కన నువ్వు కూర్చోవాలి. కూర్చోడానికి ఏం స్టార్ట్ చేయాలి? ఇంక ఇదే పెట్టేయాలి వాళ్ళు. హోంవర్క్ రాసావా? దేవుడిది చెప్పాడు. అవన్నీ స్కూలు. అది అయిపోగానే నీ దగ్గరికి వచ్చేయగానే ఇంక నీతో ఉండాల్సిన పడి. అంతేకాదు దారిలో కూడానంట, త్రోవలోకి వెళ్ళేటప్పుడు కూడా మనం ఏదేదో ఇదిగో ఈ దారి చూడు, ఇది మీ తాతగారు ఇల్లు, ఇటు వెళ్ళకో, ఇది మీ చిన్నానిల్లు, అసలు పొరపాటుని రాకు, ఇవి కాదు అటు చెప్పాల్సింది. దేవుడు ఏం చెప్పాడు? అందరితో ఎలా ఉండాలన్నాడు, అదే చెప్పాలి నువ్వు. ఇంకేమీ చెప్పడానికి లేదు. అసలు నిన్ను రుద్ది అదే ఆ పదం గుర్తుపెట్టుకోండి, మీకు బాగా గుర్తుంటుంది. రుద్ది ముద్రించి. అసలు పిల్లలకి మనం ఎప్పుడైనా కూడా డోంట్స్ అనే పదం నువ్వు చెప్పావా ముద్రపడిపోయింది అంతే. నువ్వేమి చేయొద్దంటే అదే చేస్తారు వాళ్ళు. ఏం చెయ్యాలో చెప్పు. మీకైనా అంతే. ఒకసారి కళ్ళు మూసుకోండి, ఏనుగును గుర్తెచ్చుకోకండి, ఏనుగును అస్సలు గుర్తు చేసుకోకండి. మీకెందుకు ఏనుగు గుర్తొస్తుంది? ఇప్పుడు నువ్వు నీ పిల్లోడికి చెయ్యొద్దు అని అంటే అదే చేయాలనిపిస్తుంది. ఎందుకు? అదేంటో చేస్తున్నాడు, అది ఒకటే తెలుసు వాడికి, ఏం చేయకూడదో తెలియదు. ఏం చేయాలో చెప్పు. ఇప్పుడు పిల్లిని గుర్తు చేసుకోండి, అది ఇప్పుడు మీ పిల్లి గుర్తు వస్తుంది. అది ఆ నోట్లో గుడ్డ పెడుతున్నాడు, హే చెయ్యికే ఇలాగన్నాడు,
అది ఏం చేయాలో చెప్పు. గుడ్డని మడత పెట్టినానని చెప్పు. ఆ నోట్లో అడ్డు. నువ్వు పెట్టాల్సింది మడత పెట్టి కింద పెట్టమని, జోబులో పెట్టమని. అంతే నోట్లో పెట్టొద్దానంటే ఆడు ఎందుకు పెట్టకూడదు? పెడతాడు. ఆడు మొత్తం గుడ్డంతా నోట్లో పెడతాడు, నీ చీర కూడా తీసి లోపల పెడతాడు. తెలియదు కదా అడికి. అభ్యసింపజేసి అనంటే రుద్ది చెప్పి ముద్రించి పునరుద్ఘటించి అభ్యసింపజేసి దిద్దించి, ఈ పదాలన్నీ గుర్తుపెట్టుకో. కంటిన్యూ అనమాట. అవి నాన్ స్టాప్, నెవర్ ఎండ్. చేసి లేచినప్పుడును అంటే ఏంటి? ఆడు కూర్చుని లేచినా, పడుకుని లేచినా, ఇంకేదైనా చేస్తూ పనిలోంచి లేచినా ఆడికి దానికి సంబంధించిన మోటర్ ఇక్కడ. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాడో విన్నాను పిల్లరా. భవిష్యత్తులో వాడు దేవుని మార్గంలో నుంచి తప్పి తిరిగితే చెడ్డ పేరు నీకు తెస్తాడు. వాడు చేసిన పనిని బట్టి, ఎరా మీ అమ్మ బాబు సరిగ్గా పెంచలేదురా, నిన్ను దేవుని నీతిలో పెంచలేదా? ఎలా ఈ సమాజంలో ఎలా బతకాలో చెప్పలేదా? ఏ మనుషులతో ఎలా ఉండాలో చెప్పలేదా? ఎలా ప్రేమించాలో చెప్పలేదా? ఎలా జీవించాలో చెప్పలేదా? పెద్ద చర్చికి వెళ్ళిపోతారు పాస్టర్ దగ్గరికి. అంతేనా మీ అమ్మ బాబు నేర్పింది అని ఇప్పటికీ అంటున్నారు కదా. అలా అంటున్నారంటే తప్పెవరిది? పెంపకం. ఇంత గట్టి పునాది తల్లిదండ్రులకు వేయించాడు దేవుడు మొదటి తరంలోనే, ఆజ్ఞగా వేశాడు. అది తప్పితే కొట్టడానికి శిక్షలు, దండించడానికి కావాల్సిన కట్టడలు పెట్టాడు. ఇన్ని పెట్టి ఇంత కఠినంగా చేసి అన్ని తరాలను భవిష్యత్తును పర్ఫెక్ట్గా చేయాలనుకుంటే, మనమేమో దేవుడు ఎంతసేపు ఏం చేయాలనుకుంటున్నాడో మాట్లాడుతూ ఎందుకు చేయాలనుకుంటాడో మాట్లాడరా. ఇప్పుడు ఆలోచిద్దాం. తల్లిదండ్రులకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెడ్డ పేరు మనము తీసుకురాకూడదు. ఎందుకు తీసుకురాకూడదు? ఆ పరిస్థితులు ఎప్పుడు కూడా జ్ఞానంగా ఉండాలి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయంలో 11వ వచనం చెప్పాడు. మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందురనియు, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగుదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు నేను ఎరుగుదును. ఇక్కడ కొన్ని మాటలు చెప్పాడు. ఇక్కడ 2 రకాల మనుషులు ఉన్నారు. అంటే పాపాత్ములు 100 మార్లు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులై ఉంటారంట. పాపి చిరాయు అన్నాం కదా, అదే. పాపికి, పాపం చేసేవాడికి ఎక్కువ సంవత్సరాలు ఉంటాయంట. ఎందుకు ఎక్కువ సంవత్సరాలు ఉంటాయో తెలుసా? పాపం చేస్తే ఎక్కువ సంవత్సరాలు ఎందుకు బతుకుతాడో తెలుసా? ఆడొక బ్యాడ్ రెఫరెన్స్ కింద బతికిస్తాడు దేవుడు. మనకు అలా అర్థం అవ్వాలి. ఏంటో తెలుసా? ఈడు ఇంతకాలం బతికితే, ఒరే ఆడిని చూడండిరా, ఆడు పాపిరా, అందుకే ఆడు ఎక్కువ కాలం బతుకుతున్నాడు రా, ఆడిలాగా పాపం చేసిన ఎవడు బతకడవు, దేవుడు జాగ్రత్తగా ఉండండి, అలాంటి వాడిని మనకు పెట్టాడనంటే, మనం పాపాలు చేసి ఎక్కువ కాలం బతకమని కాదు, పాపాలు చేయకుండా ఉండడానికి ఆడొక నిదర్శనం రా అని చూపడానికి వాడొక బ్యాడ్ రెఫరెన్స్, వరస్ట్ రెఫరెన్స్కి పెడతాడంట. అదికో ఆ విషయం చెప్తున్నాడు. అంటే తప్పు చేసినా కూడా పర్వాలేదు, దేవుడు ఏమీ అవ్వడలే, ఏమీ అనుకోడలే, ఏమీ చెయ్యడలే అని వెచ్చలవిడిగా జీవించటమా మన ఉద్దేశం? ఆ కింద వచ్చిన అదే చెప్తున్నాడు. కాదు, దేవునికి భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ దీర్ఘాయుషు పొందుకునేటువంటి పద్ధతిలో తల్లిదండ్రులకు ఒక్క అవిధేయులుగా ఉండకుండా వాళ్ళని ప్రేమించినా, వాళ్ళని సన్మానించినా, వాళ్ళని ఘనపరిచినా వాళ్ళకొక్కడికే కదా దీర్ఘాయుష్ ఉంది, ఇంకెవరికి లేదు కదా. ఏ ఆజ్ఞల్లో కూడా నీకు లాంగ్ లైఫ్ రావాలంటే ఉన్నదేంటి? వాగ్దానంతో కూడిన ఆజ్ఞ నీకు పేరెంట్స్కి సంబంధించింది. అందుకని తప్పులు చేసిన వాడు కూడా దీర్ఘాయుషు పొందుకుంటున్నాడు అంటే ఆడు తల్లిదండ్రులకు అవిధేయులైనంత మాత్రంలో వాడికి లాంగ్ లైఫ్ వచ్చేసింది అని అంటే, అలాంటి లైఫ్ని బట్టి నువ్వేమన్నా గొప్ప అనుకుంటున్నావేమో. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తల్లిదండ్రులను పట్టించుకోకపోయినా నువ్వు అమెరికా వెళ్ళిపోయినా, ఆఫ్రికా వెళ్ళిపోయినా ఇంకొక 6 నెలల్లో తరిమేస్తారు అందరూ. ఏ అమెరికా లేదు, ఆఫ్రికా లేదు, అందరూ పరిగెత్తానికి వస్తారంతే. మూటములితో వెళ్ళారు, మూటములతో రావడం. ఆ డబ్బుల్ని వెనక్కి తెస్తారో లేదో కూడా డౌటే రేపు. మీరు పెంచుకున్న సామర్థ్యాలు. నిన్న మా ఫ్రెండ్ ఒకడు ఒక వెంచర్ పంపించాడు, వెల్కమ్ టు రిటర్న్ ఎన్ఆర్ఐస్ అని. ఎంత అడ్వాన్స్లో ఉన్నాడు హైదరాబాద్లో. వెంచర్ వేసేసి మీకు అమెరికాలో అలాగే బ్యాక్ యార్డ్లో స్థలము, ఫ్రంట్ ఉండదు అమెరికాలో, వెనకాల ఉంటుంది. బ్యాక్ యార్డ్ సైటు, స్విమ్మింగ్ పూల్ ఏరియా, అన్నీ ఇన్హౌస్ లాండ్రీసు, హీటర్స్ పెట్టి మీకు యాజ్ ఇట్ ఈజ్గా అమెరికాలో అలాగే ఇల్లు కట్టించేస్తాను, మీరు తొందరగా డబ్బులు పంపించండి అంటున్నాడు. నువ్వు ఎలాగొచ్చేస్తావు ఆడు గ్యారంటీ పెట్టేస్తాడు వ్యాపారం. సో పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ
వాళ్ళు ఎంత చెడ్డగా బతుకుతున్నా దీర్ఘాయుషుతో కంఫర్టబుల్ లివింగ్ అని అనుకుంటున్నారేమో. తల్లిదండ్రులని ఊర్లో వదిలేసి వాళ్ళని పట్టించుకోక, వాళ్ళని ఆలన పాలన చూడక, వాళ్ళు పెన్షన్లు ఉన్నాయి, వాళ్ళు బతుకుతారులే, మనకి ఎందుకులే, మనకు అవసరం ఏంటి, మనం మన పిల్లలతో సుఖంగా ఉందా అని. అమ్మ, రేపు నువ్వు కూడా అక్కడే బతుకుతావమ్మా. నీ తల్లిదండ్రులను నువ్వు విడిచిపెట్టి నువ్వెలా ఉన్నావో, నువ్వెంత మర్యాదగా పెంచినా, ఎంత జ్ఞానంగా పెంచినా, ఎంత విషం పోసి నీ పిల్లలకి, ఇదిగో మీ అమ్మమ్మ జాగ్రత్త, మీ నాన్నమ్మ జాగ్రత్త, వాళ్ళ దగ్గరికి వెళ్ళక, వీళ్ళ దగ్గరికి వెళ్ళకు, వాళ్ళని చూడకు, వాళ్ళని ముట్టుకోకు, వాళ్ళని మాట్లాడుకో, ఎంత విషం పోసి పెంచినా కొద్ది రోజుల తర్వాత వాళ్ళు నీతో పాటు ఉండవలసినటువంటి ఆ క్రమమైనటువంటి తల్లిదండ్రుల ప్రేమ మర్యాదను పొందకపోవడాన్ని బట్టి నీ పిల్లలు నిన్ను కూడా అలాగే పెంచుతారు. 100% ఏది విత్తితే మోసపోకండి, దేవుడేమి వెక్కిరించబడ్డు. కాబట్టి మీ ఆయుష్కాలంలోనే ఉంది, మీకు ఆయుష్కాలం పోవాలా వద్దా అని. ఏమో వద్దో చెప్తాను వినండి. హ్యాపీగా ఉన్నారనుకోండి, ఒకసారి చెప్పండి నోటితో, నోటితో అంటే మొహం కదపరేటి. హ్యాపీగా అన్నప్పుడు ఎలా ఉండదు? ఇవాళ బర్త్డే పిల్లలు ఎలా ఉంటారు ఏంటో తెలియదు, అది పుట్టిడిన ఆనందం. చిన్నప్పటి నుంచి మనం చెప్తామేమో, ఈరోజు నీ హ్యాపీ బర్త్డే, రేపు నీ హ్యాపీ బర్త్డే అంటే అదేంటో హ్యాపీ బర్త్డే అంటాడు. తెల్లారులు ఇచ్చిన తర్వాత హ్యాపీ బర్త్డే, మరుసటి రోజుకి ఏమి ఉండదు, నిన్నట్లాగే ఉంటుంది, ఈరోజు అలాగే ఉంటుంది, ఏం తేడా ఉండదు, ఒక కొత్త బట్టలో తలస్నానం తప్ప. ఇంతకుముందులే మాకు చేయించేవారు, మీరు ఎక్కడ చేస్తున్నారు పిల్లలు. సో మొత్తానికి పిల్లలు ఆ హ్యాపీగా, మీరు ఎంత హ్యాపీగా ఉంటున్నారో ఒకసారి ఊహించండి, ఆలోచించండి. విశ్వాసి ఒక జీవితంలో హ్యాపీ అనుకుంటున్నటువంటి దినాలలో, హ్యాపీగా బతికేస్తున్నాము అనుకునేటువంటి దినాల్లో మీ కళ్ళ ముందే హాయిగా ఉండేటప్పుడు ఎలా బతుకుతారు? దుఃఖంతో ఏడుస్తూ బాధతో చీకిపోతూ విచారిస్తూ దుఃఖపడుతూ బతికితే సంవత్సరాలు 50 అనుకుందాం ఉదాహరణకి, 50 సంవత్సరాలు బతకాలి. ఆనందంగా నేను ఇందాక చెప్పిన హ్యాపీగా బతికిస్తారనుకోండి 50 ఏళ్ళు, మీకు ఎలా ఉంటుంది? ఆ 50 ఏళ్ళ పాటు ఏడుచుకుంటూ బాధపడుకుంటూ సొనుక్కుంటూ ఏడుస్తూ దుఃఖపడుతూ బాధపడుతూ వాళ్ళు అలాగా అనుకోండి. ఈ 50 ఏళ్ళు వీళ్ళు బతికారు అనుకోండి. వీళ్ళిద్దరిలో ఎవరి లైఫ్ హ్యాపీగా ఉన్నట్టు? 50 ఇద్దరు బతికారు. వాల్యుబుల్ లైఫ్ ఎవరిది ఇద్దరిలో? హ్యాపీగా గడిపినోడిదా బాధగా గడిపినోడిదా? ఏటో లైఫ్ స్పాన్ 50యే, కానీ ఏ చీకు చింత లేకుండా నవ్వుతూ తుల్లుతూ హాయిగా పిల్లలను చూస్తూ పెద్దలను చూస్తూ మనసులో కావాల్సినవన్నీ అనుభవిస్తూ ఆనందంగా గడిచిపోయినటువంటి 50 ఏళ్ళు ఎలా ఉంటాయి? విచారంతో దుఃఖంతో బాధతో 50 ఏళ్ళు గడిచినోడు ఎలా ఉంటాడు? మీరు ఫేస్లు చూస్తున్నా బాడీ స్ట్రక్చర్ చూసినా తెలిసిపోద్ది. ఎందుకు వాళ్ళు యంగ్గా ఉంటారు, వీళ్ళు ఓల్డ్గా ఉంటారు? 50 ఏళ్ళే, ఇద్దరికి 50యే, కానీ ఆడు చూస్తేనేమో కింగ్లాగా ఉంటాడు, ఈడు చూస్తేనేమో బెండ్ అయ్యి ఉంటాడు. మీరు చూడండి, మీతో పాటు చదువుకుని ఊర్లో ఉండి మీరు పట్టణాల్లోకి వచ్చి వెళ్ళిపోయినాక మీరు ఎలా ఉన్నారు? అదే పల్లెటూళ్ళల్లో ఉంటూ ఆ లివింగ్ స్థితిలో ఉండిపోయిన వాళ్ళు ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా 55 ఏళ్ళ 60 ఏళ్ళకు కలుసుకుంటే వాళ్ళు మీళ్ళు చూస్తే వాళ్ళు ఖచ్చితంగా మీరేమో యంగ్గా కనబడతారు. మీ అలవాట్లు, మీ పద్ధతులు, మీ సంతోషం, వాళ్ళేమో తలది నిజంగా ముసలిగా కనబడతారు. ముసలి రాకపోయినా వాళ్ళకి ముసలితో నువ్వు ముసలివే కదా, కానీ నువ్వు చూస్తే యంగ్, వాళ్ళు చూస్తే ముసలిలాగా. కారణం ఏంటనుకున్నారు? వాళ్ళు బతికిన స్థితిలో ఇట్స్ నాట్ ఎ ఫుడ్, వాళ్ళు తిన్నారు నువ్వు తింటున్నావు. ఇట్స్ నాట్ ఎ రెస్ట్, వాళ్ళు పడుకుంటున్నారు నువ్వు పడుకుంటున్నావు. ఇట్స్ నాట్ ఎ హ్యాబిట్స్, నీకన్నా వాళ్ళు ఎక్కువ వ్యాయామం చేస్తారు. పొద్దులేసి పొలంకి వెళ్ళి చక్కగా వంగుని రోజు దంచుకుని తిరగేసుకుని నీళ్లు తోడుకుని నానా తిప్పలు పడి కరెంట్ లేకపోయినా వాళ్ళ శరీరం తట్టుకునేలాగా ఉంటుంది. దీనికని నీకు ఏసీ లేకపోతే చచ్చిపోతావు రాత్రి, నానా పీకులు పడిపోయి ఈ బాడీ ఏం బాడీ రా బాబు అన్నట్టు ఉంటుంది. వాళ్ళే హ్యాపీగా ఉన్నారు, కానీ వాళ్ళు ఒంటికి వాళ్ళ శరీర స్థితికి శిథిలావస్థకు వెళ్ళిపోయినట్టు వాళ్ళు, నువ్వు ఇంకప్పుడే యవ్వనంలో మొదలెట్టినట్టు నువ్వు. ఏంటి ఆ తేడా? సబ్బులు క్రీములు కాదు అవి, మనసు. ఈరోజు నీ విశ్వాస జీవితంలో నువ్వు సంతోషంగా బతికే దినాలకు నీ పిల్లలు దేవుని క్రమంలో ఉండి అలా లైన్లో వెళ్తూ ఉంటే ఆ పెద్దలు నిన్ను, నువ్వు నీ పిల్లోడిని, ఆ పిల్లోడు ఆ పిల్లోడిని, ఆ పెద్దోడు ఈ చిన్నోడిని అలా తరాలన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉంటే వీడు హ్యాపీగా ఉంటాడా? దారి తప్పి అడ్డదారిలోకి వెళ్ళి నీచమైన ప్రవృత్తిలో పడి లోకంలోకి వెళ్ళి హీనమైన స్థితిలోకి వెళ్ళి అలాంటి తరంలో ఉండేటువంటి తల్లిదండ్రులు హ్యాపీగా గడుపుతారా చెప్పండి? ఇప్పుడు
దేవుడు ఎంత దూరం వెళ్ళి ఆజ్ఞాపించాడు ఇప్పుడు చూడండి. ఈ హీన స్థితికి నీచ స్థితికి దిగజారకుండా కుటుంబాలు ఉండాలని అక్కడ చెప్పాడు ప్రారంభంలో. రే బాబూ, ఇలా ఉంటేనే మీ పిల్లల తరాలలో నుంచి మీరు గొప్ప సంతోషదాయకంగా ఉంటారా, అలా ఉండాలి అనే విషయం చెప్పాడు. మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. బైబిల్లో ఒక 6 సంఘటనలు ఉన్నాయి. ఎక్కువ సంఘటనలు బైబిల్ రాయిలా. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ సేపు నా మనసంతా వెతుకుతూ ఆఖరికి గూగుల్లో కూడా అడిగా, ఏంటి దీని సంగతి ఏంటని అడిగితే నాకు కొన్ని విషయాలే చెప్పారు. అప్పుడు నాకు గుర్తురాక చాలా వెతుకుతున్నా, ఏంటి ఎక్కువగా ప్రస్తావించలేదని. అంటే ప్రస్తావించకపోవడమే ఉండదు, బైబిల్ ప్రస్తావన చెయ్యని అంశం అంటూ ఉండదు. ఒక వ్యభిచారం మొట్టమొదట బైబిలే చెప్పింది, ఒక విగ్రహారాధన మొదట బైబిలే చెప్పింది, ఒక హత్య మొదట బైబిలే నేర్పింది, చూపించింది. అంటే ఎందుకు ఇంత స్పష్టత చూపించాడంటే బైబిల్ ఏది దాయదు. పరిశుద్ధ గ్రంథం జీవన శైలి, జీవిత విధాన పద్ధతులు, మార్గదర్శి. కాబట్టి మంచి ఏంటో చెడేంటో నీ ముందు పెట్టి ఇది మంచి అయితే ఇలా ఉంటుందని చెప్పుద్ది. సో తప్పుని ఎందుకు, ఈ విషయాన్ని ఎందుకు తక్కువగా చెప్పబడింది అని అంటే, ఈ విషయంలో దేవుడు చెప్పాడు అనే భయం కలిగి జీవితం ప్రారంభించి కొనసాగించారు. కాబట్టి తప్పుని చిన్నగా ఒకడు తప్పు చేసినా అది రికార్డ్ అయింది. అర్థమైందా? లోతు తన కుమార్తెలు తప్పు చేశారు. ఇది ప్రారంభంలో జరిగినటువంటి, ఆది కాండంలో జరిగినటువంటి ఒక స్టోరీ. ఇమ్మీడియట్ బైబిల్ రికార్డ్ చేసింది. కారణం ఏంటంటే అప్పటి వరకు ఆ తప్పు జరగలే ఎవడు. సో ఇమ్మీడియట్గా దాన్ని రికార్డ్ చేసింది. దాన్ని కప్పి కవరింగ్ వేయలే. ఒక మామతో ఒక కోడలు తామారు తప్పు చేసింది, దట్ రికార్డ్ చేసింది బైబిల్. ఇలాంటి తప్పు ఇక్కడ జరిగింది చూసండి, సమాజంలో ఇలాంటి ఇక్కడ జరగకుండా ఉండండి. దొంగతనం రికార్డ్ అయింది, ఇమ్మీడియట్ రికార్డ్ చేసింది బైబిల్. సో ఒక మనిషి యొక్క జీవిత విధాన భవిష్యత్ తరాలను సిద్ధపరచడానికి దేవుడు ఆలోచన చేసి ప్రతి చిన్న తప్పిదాన్ని కూడా గుర్తించి దానికి కొత్త భాషలు చెప్పకుండా పాపము అని పేరు పెట్టాడంతే. అంటే మనం మన పిల్లల్ని పెంచేటప్పుడు అలాంటి అనైతికమైన చిన్న బలహీనత జరిగినా దాన్ని చాలా గట్టిగా చూసుకోవాలి. అందుకని బైబిలు అలాంటి తక్కువ తప్పులను కూడా రికార్డ్ చేసింది. తక్కువ తప్పులు అవడానికి కారణం అంత కఠినంగా దేవుని నిబంధన అవ్వడం. అందుకు ఈ తప్పు తక్కువగా కనపడుతుంది. ఏంటో తప్పు? ఒకసారి 1 సమూయేలు గ్రంథంకి వద్దాం, 2వ అధ్యాయము. మన పెద్దని ఒక తాత ఉంటాడు, 1 శామ్యూయల్. రాసావా రెఫరెన్సు? పెన్ను పుస్తకం పట్టుకుని ఏంటి ఆడుతున్నావు? 1 శామ్యూయల్ చాప్టర్ 2 వర్స్ 12. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై. ఏలీ కుమారులు యెహోవాను ఎరగలేదా? ఏలీ ఎవరు ఇంతకీ? యాజకుడు. వాళ్ళ పిల్లలు దేవుణ్ణి ఎరగడా? యాజకుడి పిల్లలు దేవుని ఎరగరా? ఇదే విచిత్రం. దేవుడు ఎవరో తెలుసు, కానీ దేవుడిని ఎరుగలేదని రాసింది. మిక్కిలి దుర్మార్గులై ఉండుడి. వాళ్ళు దేవుడు ఎవరో తెలుసు, దేవుని ఎరగలేదు వాళ్ళు. విచిత్రం విన్నారా? దేవుడు తెలియడం వేరు, దేవుని ఎరగడం వేరు. దేవుని మందిరంలో పెరుగుతున్నారు కానీ దేవుడు అంటే తెలియదు. దేవుని సేవకుడింట్లో పెరుగుతారు కానీ దేవునితో సంబంధం తెలియదు. క్రైస్తవుడింట్లో పెరుగుతాడు, వాడి ఇంటి అందరికీ క్రిస్మస్ సెలబ్రేషను, జాయింట్లో ప్రిపరేషను, బిర్యానీ ప్రిపరేషన్ అడిగి బాగొచ్చు, కేకుల ప్రిపరేషను. కానీ వాడికి క్రీస్తు తెలియదు, వాడికి క్రిస్మస్ తెలుసు. అలాంటి తోడనబడ్డాడు ఈ పిల్లలిద్దరు. కానీ ఎలా ఉన్నారంటే దేవుని ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై. మామూలుగా కూడా కాదు, కొంచెం సూపర్లేటివ్ డిగ్రీ పెట్టాడు అక్కడ. మిక్కిలి ది బెస్ట్ దుర్మార్గుల్లో కూడా. మంచి దుర్మార్గులు అన్నమాట వీళ్ళు, బాగా దుర్మార్గులు. న్యాయమును తిప్పివేసిన వాళ్ళు, న్యాయము కొరకు వచ్చిన వాళ్ళతో, అంటే లాయర్లుగా ఉండాల్సిన, న్యాయాధిపతులుగా ఉండాల్సిన వాళ్ళు కేసుకు వచ్చిన వాళ్ళతో వ్యభిచారం చేసేస్తున్నారు, పాపం చేసేస్తున్నారు. ఇంతకీ ఆ పాపం ఎక్కడ చేస్తున్నారు? యెహోవా సన్నిధిలో. ఎక్కడ ఆల్టర్ ఉంటుందో, ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో, దేవుడు ఎక్కడ పెట్టే ఉంది, అక్కడ దేవుడు లేడు పదరా అన్నట్టు ఉంది. గుళ్ళో పూజారి తప్పు చేసినట్టు. ఎక్కడ చేయగలడు పూజారికి? సెక్యూరిటీ ఎక్కడ? మరి ఆ గుడే కదా, బయటికి ఎక్కడైనా వెళ్తే కొడతారు, అందుకని అక్కడే చేస్తాడు అన్నీ. సో అలాంటి పనులు చేశారు మనోళ్ళు. అంటే దేవుని ఎరుగక దుర్మార్గాలు చేస్తూ ఉంటే ఆ చెడ్డ పేరు ఎవరికి వెళ్తుంది? ఏలీకి వస్తుంది. ఏలీ దగ్గరికి వచ్చి అందరూ చెప్పారు, రే నాయనా నువ్వు చాలా మంచోడురా, కానీ నీ పిల్లలు ఏంట్రా? సమూయేలు పిల్లలు కూడా అలాగే చేశారు. ఎవరో నాయన నువ్వేమో దేవుడికి ప్రవక్తవి, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు నీతో నడుస్తాడు, నీ పిల్లలేమో తప్పు చేస్తున్నారా, న్యాయం కోసం వస్తే వాళ్ళేమో తప్పు చేస్తున్నారు, సరిగ్గా న్యాయాధిపతులు ఉండట్లేదు. ఏంట్రా ఈ పరిస్థితి? ఏంటమ్మా లంచం పుచ్చుకుంటున్నారు, ఏంటి పాపం, ఏంటి బాధ? పిల్లలు తప్పు చేస్తే న్యాయం కలిగినటువంటి తల్లిదండ్రులకు కూడా వాళ్ళకి ఆ చెడ్డ పేరు తెస్తారు. నేను మళ్ళీ చెప్తాను వినండి. ఇక్కడ చెడ్డ పేరు తీసుకొచ్చినప్పటికీ కూడా ఎవరిని చెడ్డ అనుకుంటారు?
తండ్రిని జడ్డు అంటారా, పిల్లల్ని జడ్డు అంటారా? పిల్లలు తప్పు చేశారు. ఇప్పుడు మీ స్కూల్ నుంచి మీ టీచర్ కవర్ పెట్టారు, మీ ప్రిన్సిపల్ కవర్ పెట్టారు. పేరెంట్ టీచర్ మీటింగ్ కాదు, అక్కడికి వెళ్తే మీరు కంప్లైంట్లు ఇస్తారు. ఉత్తప్పుడు స్పెషల్ మెసేజ్ వచ్చింది, వాట్సప్, SMS, డైరీలో నోటు. మీ పిల్లోడు ఇంటికి వచ్చి చెప్తున్నాడు, మమ్మీ రేపు మా మిస్ నిన్ను కలవమందని. ఏం చేసావురా? ఫస్ట్ నీకు వచ్చే డౌట్ అదే. శబ్బాష్, ఎన్నాళ్ళకి నన్ను చూడాలనుకుంటుందా అంటరా? మీరు ఎవడు అనరు. ఏం చేసావురా? నీకు ముందే పోయి నీ కొడుకు మీద నీకు నమ్మకం లేదా? దండమే తల్లి తండ్రి. నీకెందుకు భయం వచ్చింది? మీకు తెలుసు మీ ఓడు మంచోడైనా ఆడి స్నేహం ఒకటి ఉంటుంది, ఆడెవడో చెడగొట్టి ఉంటాడు వీడిని. నువ్వు ముందే మెంటల్గా ప్రిపేర్ అవుతుంది. ఈడు ఏమన్నా అడిగాడు అనుకో టీచరు, ఈడు పలానా ఓడి పేరు చెప్పేద్దాం అనుకో, నువ్వు ప్రిపేర్ అయ్యి వెళ్తావు. తీరా సరే మొత్తానికి నువ్వు టీచర్ దగ్గరికి వెళ్ళావు అనుకో, ఆ టీచర్ గారిని మిమ్మల్ని చూసి, నేను మిమ్మల్ని కాదండి వాళ్ళ అమ్మ నాన్న రమ్మనన్నది అనుకో, వాళ్ళ అమ్మ నేనే, వాళ్ళ నాన్న నేనే అని నువ్వు అన్నాడు. కాదండి పలానా అబ్బాయి అండి అనండి. మా అబ్బాయేనండి అని నువ్వేమో నోట్లోంచి గట్టిగా అనలేవు, అనకుండా ఉండలేవు. లోపల ఒక పక్క చీర, అది నిజమా కాదా, అదేమి చెడ్డ రిఫరెన్సా మంచి రిఫరెన్సా, నీ ప్రాణం కొట్టుబెట్టుకుంటావు చూడు. అప్పుడు వాళ్ళు పిలిచి కొంచెం టోన్ పెంచుద్ది. నువ్వు కన్ఫర్మ్ అనుకో, ఏది నీ అవుట్ఫిట్కి, నీ ఫేస్కి, నీ చేతిలో నువ్వు పట్టుకున్న యాపిల్ 17 Pro Maxకి, ఈ పక్కన మళ్ళీ కారు తాళాలు కూడా అందరూ కనపడేలాగా బయటకు ఉండాలి కదా. ఈ కొన్ని హోల్డింగ్స్ని బట్టి నువ్వు నీ వాల్యూని మాకు చెప్తుంటావు. ఏమని? పిచ్చి పిచ్చి మనం మాట్లాడక, నీ ఫోన్లు, నీ కళ్ళద్దాలు, ఇవన్నీ అవుట్ఫిట్స్ ఇలా పట్టుకుని నుంచుని, అందులో ఒక ఫోన్ కాదు 3 ఫోన్లు, నువ్వు చాలా సూపర్ బిజినెస్ మ్యాగ్నెట్ అని. అప్పుడు ఆ మేడం అంటది, సరే అయితే మీ వాడు ఏం చేశాడో తెలుసా, గొంతు పెంచుద్ది. ఇదంతా ఎందుకు ఒకసారి తీసింది? నువ్వెంత గొప్పడు అయితే నీ కొడుకు నీ కూతురు అంత ఏదో పని ఎలా చేసింది? ఖచ్చితంగా మన మీదకి ఆ విమర్శ తీసుకోవచ్చు. తల్లిదండ్రులకు ఎప్పుడూ కూడా పిల్లలకి చెడ్డ పేరు తీసుకురాకూడదని మనం చెప్పే ఏజ్ కాదు అది. వాడికి తెలీదు నువ్వెంత గొప్పడువో, వాడికి తెలీదు నువ్వెంత రిచ్చో, వాడికి తెలీదు నువ్వెంత గొప్ప జాబ్ ప్రొఫైల్లో ఉన్నావో, వాడికి తెలీదు నువ్వెంత కంపెనీకి ప్రొప్రైటర్వో, మేనేజింగ్ డైరెక్టర్వో, నువ్వు ఒక దేశానికి రాజ్యాధినేతవో. హీ డోంట్ నో ఎనీథింగ్ బట్ హీ నో ఓన్లీ ద పేరెంట్. అంటే నీ పిల్లవాడు చేసే ఒక నైతికమైన ఒక చిన్న పనికి నీ పెంపకమే ముఖ్యం తప్ప నీ ఉద్యోగం కానీ, నీ తెలివి కానీ, నీకన్నా అధికారం కానీ, ఆస్తి కానీ ఇవేం కాదని అర్థం. అంటే ఎంత జాగ్రత్తగా మన పిల్లల కొరకు మనం అలాంటి పరిస్థితిని తీసుకురావాలి చూసుకోండి. ఇప్పుడు మరి వీధిలో నీ పిల్లడు చిన్న పని చేశాడంటే పలానా దాని కొడుకేనా అన్నాడంటే దాని అర్థం ఏంటి? అంటే క్రైస్తవుడు తన పిల్లలకి ఎంత మంచి పేరు తెచ్చేలాగా, తన పిల్లల ద్వారా తల్లిదండ్రులకు ఎంత చెడ్డ పేరు రాకుండా ఉండేలాగా పెంచుకోవాలో చూసుకోండి. చాలా జాగ్రత్త సుమి. మన పెంపకము వాళ్ళ నుంచి మనకు వచ్చేటువంటి రిఫరెన్స్ రిజల్ట్ కూడా ఎలాంటి పరిస్థితి ఉందో చూసుకోండి. ఇప్పుడు నేను ఈ ఏలీ ఉదాహరణ మీతో చెప్పాను కదా, 4వ అధ్యాయం 4వ వచనంకి రండి. మొదటి సమూయేలు 4:4. అక్కడ ఇజ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నారు. మొత్తానికి వాళ్ళందరూ కూడా ఎబెనెజర్ అనే ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది. అక్కడ నుంచి మందసాన్ని పట్టుకుని వస్తానికి వీళ్ళు వెళ్ళారు, వెళ్ళిపోయి పట్టుకుని వస్తున్నారు. కాబట్టి జనులు పాళెంలోకి తిరిగి రాగా ఇజ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనల్ని ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనం తీసుకుని మన మధ్య ఉంచుకుందాం రండి. అది మన మధ్య ఉండినడలా అది మన శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షించును అనిరి. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. మొత్తానికి పంపించారు, తెప్పించారు. ఇక్కడ ఒక అండర్లైన్ పాయింట్ దాని కంటిన్యూషన్ లో ఉంది. ఏలీ యొక్క 2 కుమారులైన హోఫ్నీయును ఫినెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమున వద్ద నుండిరి. ఇక్కడ ఖచ్చితంగా ఒక మాట చెప్పాడు అంటే వాళ్ళిద్దరికి దేవుని ఎరగరు అని ముందు అధ్యాయంలో చెప్పి వాళ్ళిద్దరూ మందసంతో ఉన్నారు అన్నాడు. ఎందుకు వెళ్ళి ఉంటారు? వాళ్ళకి దేవుడు ఎవడో తెలీదు, కానీ చర్చికి మాత్రం రెగ్యులర్గా వచ్చేస్తారు. అది వాళ్ళకి బైబిల్లో ఏముందో తెలీదు, ఇంట్లో 4 బైబిళ్ళు ఉంటాయి. అది వాడికి చర్చ్ ఎలా ఉంటుందో తెలీదు, పాస్టర్ ఎలా ఉంటాడో తెలుసు. అది మనలో కూడా ఉంటారు చాలామంది, మన ఇళ్లలో కూడా. ఈ ఏలీ కొడుకులమే, మన నాన్న ఏలియే. అయ్యా
మీ నాన్న ప్రార్థన చేస్తే మోకాళ్ళ మీద దిగడం, నీ కూతురు చచ్చికి రాదు, దాన్ని ఏమనాలి? ఏలి కూతురు అనాలా? నువ్వు ఎక్కడున్నావు చూసుకో, నీ పెంపకం ఎలాగుందో చూసుకో, నీ పిల్లలతో నీ జీతం ఎలాగుందో చూసుకో, తండ్రివైనా తల్లివైనా నీకు ఇవ్వబడిన మొదటి ఆజ్ఞ, ఆ తర్వాత నీ పిల్లలకి వెళ్ళాలండి. అంతేగాని నీ పిల్లలకు రుద్దేసి మా ఓడిని దేవుని మందిరంలో నుంచి పంపకండి అంది ఒక ఆవిడొచ్చి. మీ ఓడు నేనేం చేసుకోవాలన్నా అని గట్టిగా దేవుడి వాక్యం రుద్దేండి. నువ్వేం చేస్తావు మరి? నువ్వేం సీరియల్ మీద సీరియల్, కేబుల్ టీవీలు 3 పెట్టుకుని చూడు, ఆ 20 ఛానళ్ళలోనూ ఏం చేస్తావు మరి? సినిమా సీరియళ్ళు చూసుకుంటే నీ కొడుకు నేను రుద్దానా? నువ్వు కదా రుద్దాల్సింది. నీకు చెప్పాడు, నాకు చెప్పాలా? సేవకుడికి చేయలేదు ఇవన్నీ, సంఘానికే చెప్పింది వాజ్ఞలన్నీ. ఇక్కడ విషయం చూద్దాం. వాళ్ళు అక్కడే ఉన్నాడని రాశాడు. ఏదో జరుగుతుంది అక్కడే ఉన్నారంటే ఏదో అవుతుందండి. ఏమవుతుందో తెలుసా? వీళ్ళు కూడా పెద్ద యుద్ధానికి వెళ్ళే పోటుగళ్ళలాగే వెళ్ళారు. దేవుడు అంటే తెలియదు కానీ అది విచిత్రం. వెళ్ళాక ఏమైందో చూడండి అక్కడ. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనినిచ్చినంతగా గొప్పగా కేకలు వేసిరి. ఫిలిష్తీయుల కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చనని తెలుసుకొని జడిసి దేవుడు దండులోకి వచ్చనని అనుకొని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగు సంభ్రమించలేదు, అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? ఈ మాటలన్నీ ఎవరన్నారు తెలుసా? ఫిలిష్తీయులు అనుకుంటున్నారు. దేవుని మందసాన్ని వాళ్ళు పట్టుకెళ్తానికి వచ్చారు అన్న విషయం విన్నాక వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, అమ్మ నాయన, దేవుడు శూరుడు, బలవంతుడు, గొప్పవాడు, ప్రసిద్ధుడు, అలాంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడా? అయితే ఈ పాటికి మనం బతుకున్నామా? అయితే చచ్చిపోతాం, మనల్ని అందరూ చంపేద్దాడు ఈ దేవుడు. యెహోవా దేవుడితో పెట్టుకున్నాడు బతకడు ఎవడో. ఆయన మాట విన్నా, ఆయన చూసినా, మందసాన్ని పట్టుకున్నా ఏముండదో తెలియదు బాబోయ్ అని వాళ్ళు ఒకటి అనుకున్నారు. మనం బతకాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మందసం గోల కాదు, ముందు ఎలి ఫిలిష్తీయుల నుంచి రక్షించుకుని మందసం పోయినా పర్లేదు, మనల్ని మనం రక్షించుకుందాం రండ్రా అని చెప్పి వాళ్ళు మీద పడిన తర్వాత 10-11 వచనంలో చూస్తే ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చి పారిపోయి వచ్చాడు ఒక్కొక్కడు ఫిలిష్తీయులు యుద్ధం తట్టుకోలేక. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను, చాలా మంది చచ్చిపోయారు. ఇశ్రాయేలీలో 30,000 కాల్బలములు కూలెను. నడిచి వెళ్లే కాల్బలము అనంటే కాళ్ళ మీద నడుచుకుని వెళ్ళి యుద్ధం చేసేటువంటి వారిని కాళ్ళతో వెళ్లే బలం అని అంటారు. ఇదే కొంచెం గ్రాంధిక భాష కలిపేస్తే దీన్ని మనం కాలు బలం అంటే అదేదో బలం అనుకుంటున్నారు మనం. అది ఎక్కడ దొరుకుద్ది అండి? అది ఎక్కడ దొరుకుద్ది? అది నీ కాళ్ళతో నువ్వు వెళ్ళి యుద్ధం చేసేవాడు అనమాట. కూలెను మరియు దేవుని మందసము పట్టబడెను. అది కాకను హోఫ్ని ఫినెహాసులను ఏలి యొక్క 2 కుమారులు హతులైరి. ఆ మాట ఎందుకు మెన్షన్ చేశాడు? ఇందాక అక్కడే ఉన్నారన్నాడు కదా, మందసంతోనే ఉన్నారు కదా, మందసం పక్కనే నడుతున్నారు కదా, మందసం మాదే అన్నట్టు ఫీలింగ్ ఈ ఫోజులు ఇచ్చి సెల్ఫీలు తీసి ఉంటారు. చచ్చిపోయిన శవాలు కూడా తీస్తున్నారు కదా ఈ మధ్య, అలాగే ఈ సెల్ఫీలు ఏవి తీసి ఉంటారు మందసానికి. వెంటనే వాళ్ళు వచ్చి చూసి ఏం చేశారు తెలుసా? ఎవడ్రా మీ ఇద్దరు అని ఉంటారు. అసలు ఆ మందసం గురించి కానీ దేవుడి గురించి తెలియని వాళ్ళు ఇద్దరు అక్కడే ఉండి పెద్ద హడావుడి చేస్తున్నారు. ఏట్రా మీ ఎక్స్ట్రా అని చెప్పి తలకాయలు కోసారు, అంతే చచ్చారు ఇద్దరు. ఏ సేవకుని ఇంటిలో పెరిగి ఏ యాజక వారసత్వానికి వారసులుగా మారాలమో, ఏ క్రీస్తు సంబంధులమైన మనము, ఏ క్రీస్తుని ప్రకటించడానికి రాజ్యాన్ని కొరకు సిద్ధపరచాల్సిన దేవుని రాజ్య సంబంధులమైన పెరగాల్సిన మనము దేవుని ఎరగకపోతే దుస్థితి లాస్ట్కి అదే. అంటే దేవుని ఎరగపోయినందువల్ల మందసం దగ్గరికి వెళ్ళి చచ్చిపోయిన మనుషుల గురించి మీకు చూపిస్తున్నానే. ఈ 2 పిల్లల గురించి ఏలీని ఏమనాలి? కానీ ఏలీ మరణం వార్త ఒక గొప్ప వార్త. పిల్లలిద్దరూ చచ్చిపోయారన్నప్పుడు చచ్చిపోలా, మందసం పట్టబడింది అనగానే చచ్చిపోయాడు. తండ్రి ప్రయత్నం చేసి ఉంటాడరా. ఏలీని మనం అనేస్తానికి ఆ అర్హత లేదు. తను చాలా పర్ఫెక్ట్గా పెంచుంటాడు, చెప్పుంటాడు, బుద్ధి చెప్పుంటాడు. ఈయనుండడు, పిల్లలు ఈయనుండరు. నాకు తెలిసి ఏలీ చెప్తే వినకపోతే ఏలీ వాళ్ళు ఆవిడైనా చెప్పాలా వద్దా? పిల్లల్ని పెంచే బాధ్యత ఎవరిది? మీరు ఎక్కడికి వెళ్ళినా మా మీద పడిపోతారండి నన్ను. విత్తనం బాగుండాలంటే మరి అవన్నీ ఉండాలి. ఇప్పుడు ఆయన యాజకుడు, 1000 ఏళ్ల పూజారి, దేవుని మనసులో బోళ్ళు పనులు ఉంటాయి, మందరంలో ఉంటాడు. ఇంట్లో ఉన్న అమ్మ పెంచాలా జాగ్రత్తగా. పిల్లలిద్దరికీ దేవుడిని ఎరకుండా ఉంటే ఎంతసేపు దేవుడేనా అని ఉంటుంది.
కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, పడుకున్నప్పుడు, తిన్నప్పుడు, తిరిగినప్పుడు చెప్పండి. మీ నాన్నకి ఏ పని లేదురా, ఎప్పుడు దేవుడు చంపేస్తాడు ఇలాగా, బైబిల్ చదువు. ప్రాబ్లం ఏంటి? అది చదవాలని. పిల్లలకి చెప్పాలంటే ఫస్ట్ ఎవరు చదవాలి? అమ్మ చదవాలి కదా. వీళ్ళని తిట్టేస్తే, వీళ్ళతో పాటు వీళ్ళు ఆయన తిట్టేస్తే ఆ రీల్ చూసుకోవచ్చు గోక్కుని రాత్రి అంతా. బంగారం వస్తుంది ఆ ఫోన్లో. స్క్రీన్ గాడ్ ఊడిపోద్ది, ఛార్జింగ్ అయిపోద్ది, కరెంటు ఛార్జీ, రీఛార్జీ 2 అయిపోతాయి. బతుకు చెడిపోతుందన్నా కూడా భయం లేకుండా కళ్ళు పోతాయిలేండి. కళ్ళేటి ఒళ్ళు అన్నీ పోతాయి. ఇటు సంసారమే పోతుంది, సంతానమే పోతుంది, తరమే పోతుంది. నీవే మరణానికి అప్పగించబడబోయే శిక్ష రాబోతుంది. తప్పించుకోకపోతే ఎట్లా? పిల్లలను చెడు చేయకుండా ఉండాలంటే తల్లిదండ్రుల పరిస్థితిని ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి మనం. ఈరోజు పిల్లలు మన యొక్క పరిస్థితుల్లో ఏ దుష్కార్యానికి అవకాశం ఇవ్వకుండా పెంచకపోతే తప్పు మనదే, తల్లిదండ్రులకైనా మీదే. మీ పిల్లలు టీవీలు చూస్తున్నారంటే నువ్వు ఫోన్ చూడడం మానే, నువ్వు పేపర్ చదవడం మొదలు, నువ్వు బైబిల్ చదవడం మొదలుపెట్టు. ఆ నోట్ బుక్స్ చదువుతాడు, తర్వాత నీ పక్కన నుంచి కూర్చుని న్యూస్ పేపర్ బైబిల్లో చదువుతాడు. ఈ చేయాల్సింది నువ్వు చేయకపోతే ఎలా అవుతుంది? అది జాగ్రత్తగా వినండి. పిల్లలు దుష్కార్యాలు చేయటానికి తల్లిదండ్రులకు చెడ్డ పేరు తేకుండా ఉండాలంటే మన పిల్లల పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉండాలో తెలుసా? మీ పేరు వాడుకుని మీ పిల్లలు చెడ్డ పేరు తేకూడదు. మీ పేరు వాడుకుని వాళ్ళు చెడ్డ కార్యం చేయకూడదు. చెడ్డ పనులు ఏంటంటో తెలుసా? మీ పేరు వాడుకుని వాళ్ళు అప్పులు చేయకూడదరా. మా నాన్న ఇస్తానన్నాడు, మా నాన్న ఇమ్మన్నాడు, మా నాన్న ఇచ్చేస్తానని చెప్పమన్నాడు అని పేరు వాడుకుని, మనకు చిన్నప్పుడు అప్పుడప్పుడు ఆయా షాపుల్లో ఏవో పేర్లు పెట్టుంటాం మనం. ఖాతా కొట్టు 5 పైసలు 5 రూపాయల దగ్గర ఎక్కడో చోటు పెట్టే ఉంటాం మనం. అదే చెడ్డ పని. దేవుని స్తోత్రం, అంతకు దాటి ధైర్యం చేయలేకపోవడం వల్ల మనం బతికి బట్టకట్ట రక్షణ వచ్చింది. పిల్లలకు ఇప్పుడు అదుపేమి ఉండదు. ఏటమ్మా 6 సంవత్సరాల పిల్లోడు 6 లక్షలు క్రెడిట్ కార్డు వాడేసాడు బెట్టింగ్లోని. 6 లక్షల క్రెడిట్ కార్డు వాళ్ళ నాన్న పేరు చెప్పి వాడేలేదాడు. ఇదే మరి నేను చెప్పేది. ఏమైందంటే వాళ్ళ నాన్న ఊరేసుకుని తెచ్చాడు. ఇప్పుడు ఏమైందో తెలియదు. క్రెడిట్ కార్డు ఇంట్లోంచి కార్డు తీశాడు. 6 సంవత్సరాల పిల్లోడికి గేమ్ అలవాటు చేసినాడు ఎవడు మరి? బాబే కదా. ఫోన్ ఆడుకొనుకుంటాడా? వీళ్ళు బాబు ఫోన్లోనే కదా పబ్జీ ఆడుతున్నాడు. 6 లక్షలు క్రెడిట్ కార్డు గోకేశాడు. అడవి నంబర్లు కొట్టేసి మా 6 లక్షలు ఒకసారి కొడతాడా? మరి ఎన్ని రోజులు ఆడాడు రాత్రి పగలు. పిల్లోడు పాపం ఒంట్లో బాగోలేదంటే అలా మేము బ్రెడ్ బిస్కెట్ ఇచ్చి ఉంటుంది. వీడు తెగ ఆడుతున్నాడు కష్టపడి న్యూట్రిషన్ తెచ్చుకుని. డబ్బులు ఎప్పుడు కూడా అప్పులు చేయకూడదు. 2, తండ్రి యొక్క పేరు ముందు ఆ లిస్ట్ చెప్పేస్తాను. అప్పులు లేక డబ్బులు. 2, చెడ్డ అలవాట్లు చేసుకోకూడదు. మన 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 పెంపకాన్ని బట్టి కానీ మన విలువలను బట్టి కానీ వారికి పిల్లలకి చెడ్డ అలవాట్లు రాకూడదు. బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చినాయి అని అంటే ఖచ్చితంగా దాని సీడ్స్ ఎక్కడ ఉన్నట్టు? మన ఇంట్లోనే ఉన్నాయి. ఏ అలవాటు అని అడగండి, నన్ను ఓరిపితే మీరే ఏడుతారు. 3, నీ తండ్రి ఇంటి ఆస్తి నష్టపరచకూడదు. వాళ్ళు ప్రాపర్టీ డ్యామేజ్ అవ్వకూడదు. ఇల్లంతా బాగానే ఉంది, సడన్గా ఎవడొచ్చి ఎవడు ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తారన్నాడు. మా ఇల్లు మేమెందుకు ఖాళీ చేయాలంటే మీ అబ్బాయి పోర్షన్ రాసేయడానికి. ఆడేవాడు పోర్షన్ రాయడానికి, నువ్వెవడో రాసుకోవడానికంటే అవన్నీ నాకు తెలియదండి ఖాళీ చేయండి అన్నాడు అంతే. ఆ తర్వాత కోర్టు దావా ఆడు సంతకం పెట్టాడు రాత్రి తాగడానికి, మత్తులోనో మైకులోనో. కారణం ఎవరిది అంటే? అవునరా నువ్వు తాగుతావని తెలుసు కానీ మరీ ఎంత తాగుతావు అంటే, మనం ఫస్ట్ పోసిచ్చింది నువ్వే. నీ ఇంట్లో నువ్వు తాగుతూ ఉంటే నీ కొడుకు బార్లో ఎక్కడ తాగుతాడు? మరి అలవాట్లు ఎక్కడి నుంచి వస్తాయి? నీ ఇంట్లో నుంచే కదా. వ్యసనాలకు బానిస అవ్వకూడదు. నీ పెంపకం. వ్యసనాలు, ఎనీ వీక్నెసెస్. సరదాగా 5 రూపాయలు జల్దీ ఫైవ్లు అలవాటు చేస్తే రేపొద్దున 200 రూపాయలు పేకాట ఆడతాడు. ఆ 200 కాస్తే ఇంకొన్ని వేల రూపాయలకి వెళ్తుంది. ఇంకా వ్యసనాలు మొదలవుతాయి. 1 కాదు 2 కాదు. మనీని పెట్టి ఆడే ఏ ఆటకి మీ పిల్లల్ని స్కూల్లో కానీ ఈ ఫెస్ట్లో కానీ అసలు ఎంటర్టైన్ చేయకండి. డోంట్ టీచ్ దెమ్. చెప్పే ఇది నా దేవునికి వ్యతిరేకం, నా పెంపకంలో నువ్వు ఇది పనిచేయటం నాకు ఇష్టం లేదు. అవసరమైతే ఈరోజు కూర్చో, పొద్దునుంచి సాయంత్రం వరకు నీకు చికెన్ KFC బకెట్ల మీద బకెట్లు తెస్తాను తినిసావు. అంతేగాని 100 రూపాయలు పట్టుకెళ్ళి ఆడడానికి కుదరదు. చెప్పు, అడిగి తిండిపెట్టు, చచ్చిపోతాడు రాత్రికి.
కానీ 10 రూపాయలు కూడా తీసుకెళ్ళి ఆ వ్యసనమైనటువంటి ఆ గేమ్ ఆడటానికి వాడికి వీల్లేదు. మేక్ షూర్ ఆఫ్ ఇట్. తల్లిదండ్రులు ఖచ్చితంగా పెంచండి అలాంటి విషయాల్లో. బైబిల్ చెప్పింది ఆ విషయం, నేను చెప్పట్లా. 4, ఏ రకమైన అక్రమానికి నీ పిల్లలు ఎంటర్టైన్ చేయకూడదు. అక్రమం, ఇల్లీగాలిటీకి ఎప్పుడు కూడా మీరు మీ పిల్లలు ఎంటర్టైన్ అవ్వడానికి ఊరుకోకూడదు. మీ పెంపకంలోనే వస్తాయి ఇవన్నీ. మీరు చూసుకున్నా చూడుకోపోయినా వాళ్ళు లోకం చెడ్డది. మీరు ఎంత పొద్దున్న నుంచి రాత్రి పడుకునేంత వరకు, నడిచే దగ్గర నుంచి కూర్చునేంత వరకు ఇన్ని వార్నింగ్లు ఇమ్మందంటే ఒక్క నిమిషం గ్యాప్ ఇస్తే ఏదో అవుద్దనే కదా అర్థం. ఆ గ్యాప్ ఇవ్వకుండా ఇన్ని చెప్తున్నానంటే అర్థం ఏంటి? మన పిల్లలకి మనము చెడ్డ పేరు తేకుండా ఉండగలిగే ఇలాంటి అవకాశాలను, ఇచ్చే అవకాశాలను పెంచకుండా పెరగకుండా చూసుకోగలగటం. ఏ రకమైన అక్రమాలకి, ఇల్లీగాలిటీకి అవకాశం ఇవ్వదు. ఏ రకమైనటువంటి దొంగతనానికి నీ ఇల్లు, నీ పెంపకం అవకాశం కాకుండా చూసుకో. దొంగతనం జోబులోంచి తీయటం పెద్ద తప్పేమీ కాదు. నీ పర్సులోంచి తీసుకెళ్ళడం పెద్ద కష్టమేమీ కాదు. రేపొద్దున పక్కింటి వాళ్ళది పట్టుకెళ్ళిపోవడం కూడా పెద్ద కష్టమేం కాదు. ఈరోజు నీ జోబు అయింది, రేపు పక్కింటి వాడి జోబు అవుతుంది. సింపుల్. ఎందుకంటే గోడలు పెద్ద దూరం ఉండవు కదా, మనం అంతా ఇరుకులే కదా, ఇరక కొంపలు. ఆ తర్వాత పాస్వర్డ్ దొంగిలిస్తాడు. టెక్నాలజీ వచ్చేసింది కదా, వైఫై పాస్వర్డ్తో నువ్వు నీ ఇంట్లో 2-3 ఫోన్లు చూస్తున్నారు అన్నప్పుడే నువ్వు చెప్పాలి. నీ కొడుకు లెంపకాయ కొట్టి, ఎవడరా దీని వైఫై నీ పెట్టావు, మన ఇంట్లో వైఫై రాదు కదా అన్న. బాగుందా అని నువ్వు వెళ్ళాడు పక్కన కూర్చున్నావు అనుకో, ఇక్కడ సిగ్నల్ బాగా వద్ద అంటాడు. ఏ సిగ్నల్ అది? నీది కాని సిగ్నల్ నిన్ను ఎవడు చూడమన్నాడు? ఒకసారి మా పక్కింటి వాళ్ళ వైరు, టీవీ వైర్ వెళ్తుంటే ఆ వైరు మా టీవీ వైర్ తగిలిచ్చాను. అప్పట్లో వైర్లేలండి. తగిలిస్తే ఇంటికి వచ్చేటికి అందరం మంచం మీద పడుకుని టీవీ చూస్తున్నాం. అదే వైరుతో కొట్టాడు మా నాన్న. ఆ వైరు కొట్టి తొట్లు తేలిపోయి ఒళ్ళంతా బొబ్బలు. అసలు టీవీ కనెక్షనే తీయించేస్తే ఈ వైర్ ఎలా తెచ్చావురా? తెలివితేటలు ఎలా ఉంటాయి అనుకున్నాం పిల్లలకి? చాలా ఉంటాయి. పెట్టలేదు నువ్వు ఎప్పుడు వైరు? తలకెళ్ళి దించుతున్నారు ఒక్కొక్కడు. యాశాలు ఆ దొంగతనాలు జరగడానికి నీ తండ్రి చక్కటి పెంపకమే, నీ తల్లి పెంపకం కరెక్టే. మన బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందో తెలివితేటలు స్కూల్ అయ్యా నేర్పింది. సంస్కారం నేర్పాల్సిన దగ్గర దొంగతనం నేర్పుద్దా? నేర్చుకుంటాం. ప్రపంచం అలాంటిది. అంత జాగ్రత్తగా చెప్తే దేవుడు ఇలాంటి తప్పుడు పనులు ఎందుకు చేస్తాం? అలా చెయ్యకపోబట్టి వాళ్ళేమో ప్రపంచాన్ని ఏలే టెక్నాలజీ కనిపెట్టారు ఇజ్రాయేలీలు, మనమేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రీఛార్జ్ చేసుకుంటున్నాం ఇప్పటికీను. ఏంటి అది? పరిశుద్ధత, అది దైవ భయము, అది దేవుని నీతి, అది క్రమము, అది మర్యాద, అది దేవుని యొక్క మాట. ఎంత విలువగా ఎంచాలి దానికి. నువ్వు లూప్ హోల్స్ కనిపెడతాడా? పిల్లలైనా సరే మేక్ హార్డ్, మీ హృదయాలు కడ్డపరచుకోండి. సో ఏ రకమైన దొంగతనానికి, ఈజీ మనీకి వాళ్ళకి అలవాటు చేయకండి. ఏ రకమైన హత్యలకు, మరణానికి తావివ్వకండి. డోంట్ టీచ్ దెమ్ లై, డోంట్ టీచ్ దెమ్ మర్డర్. చావు, మరణము, హత్య, అబద్ధము, ఆ పదాలకు అవకాశం ఇవ్వకూడదు. దానికి సాతాను బంధకాలు అవి. ఒకసారి చిక్కుంటే బయటికి రారండోయ్. ఒకసారి మర్డర్ చేసినోడికి రెండో మర్డర్ చేయడం పెద్ద విషయం ఏం కదా. ఏమంటాడా? ఇప్పటికి 20 చేశారు, 200 ఒకటే, శిక్ష ఒకటే కదా, చావే కదా లాస్ట్కి. ఈలోపు 100 మంది లేపుకెళ్ళిపోతానంటాడు. ఆయన చూసి మనం భయపడాలి. జాగ్రత్త. వీటికి పిల్లలు ఏమాత్రం తావు ఇవ్వకుండా చూసుకోండి. ఏ రకమైన అవమానపరిచే పనులు చేయకుండా ఉండేలాగా చూడండి. వాడి కాళ్ళ మీద వాడు నిలబడడానికి నేర్పించాలి తప్ప అవమానకరమైన, లజ్జాకరమైన పనులు చెయ్యకూడదు. కొన్ని పనులు చేస్తే చాలా అప్రతిష్ట వస్తుంది. బైబిల్ చెప్పినటువంటి అప్రతిష్టల్లో చాలా పెద్ద విషయం ఏంటంటే వ్యభిచారం. తల్లికి తండ్రికి చెడ్డ పేరు తీసుకొచ్చేది ఏంటట? వ్యభిచారం అనేటువంటి. ఈరోజు అదే పని లీగాలిటీగా అయిపోయింది. క్యాజువల్, ఏమీ కాకుండా అయిపోయింది లీగాలిటీగా. ఇల్లీగాలిటీని కూడా చట్టం చేసేసుకున్నారు. బట్ దేవుని దృష్టిలో ఆ పని చేయడానికి వీల్లేదు. సో అప్రతిష్ట పాలు చేసే పనులు కూడా చేయకూడదు. అప్రతిష్ట అంటే ప్రతిష్టను, పేరును పాడు చేసేటువంటి పనిని కూడా మనము పిల్లలకి చేయడానికి అవకాశం ఇవ్వకూడదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ పనులన్నీ ఏం చేస్తే ఈ పనులు చేస్తారో చెప్తాను. మొదటిగా మన పేరు వాడుకుంటారు పిల్లలు. మన పేరు వాడుకుని ఇవన్నీ చేస్తారు. రెండవదిగా మన పదవి వాడుకుని వాళ్ళు చేస్తారు. పదవులు, మనకున్నటువంటి పొజిషన్స్ ఏమైనా ఉంటే అవి చెప్పి, అవి చూపించి, వాటిని మాట్లాడి, వాటిని వాడుకుని వాళ్ళు ఈ పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. మేక్ షూర్ ఆఫ్ ఇట్, మెలకుగా ఉండు. మూడోది, మన పలుకుబడి వాడుకుని వాళ్ళు చేయడానికి ఇష్టపడతారు. మనకున్నటువంటి పేరు, పలుకుబడి, మన పేరు చెప్తే కొన్ని పనులు అయిపోతాయి.
కొంచెం ఈజీగా జరిగిపోతాయి. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, బ్రదరు మీ పేరు వాడానండి, పనులన్నీ అయిపోయాను. వాడిసావా? నాకు చెప్పి వాడితే సంతోషిద్దును, వాడి చెప్తే ఎలాగరా అన్నాను. చెప్పి వాడుకోండి, తప్పులేదు, వాడించుకుని చెప్పకండి. మీరు ఏం వాడిసారో తెలియదు, సర్ఫలాగా త్రిపులకి సబ్బులాగా సంస్కారవంతమైన జబ్బు అయిపోతాను. తీరా నేను వెళ్తే రేపు మొన్న మీ ఓడి వచ్చి ఒక 50,000 పట్టుకెళ్ళాడంటే వాడిసానని చెప్పాడు, కానీ ఇప్పుడు 50,000 టెండర్ పెడతారని తెలియదు స్వామి. దేనికి వాడినా అంటే ఎవడెవడలేండి నా పేరు చెప్తే. పేరు, పదవి, పలుకుబడి, పెద్దరికాన్ని వాడి ఎప్పుడు కూడా పనులు జరగకూడదు, ఇవేవి జరగకూడదు. మన పెద్దరికపు ముసుగులో ఈ పనులు ఏవి జరగకూడదు. ఓకే. నెంబర్ 5, మన మంచితనాన్ని వాడి ఈ దుష్కార్యాలు చేయకూడదు. మంచితనాలు, ఏ మంచితనమైనా మన గుడ్నెస్ని వాళ్ళు వీక్నెస్కి వాడుకోవచ్చు, చూసుకోండి. నెంబర్ 6, ఏ మర్యాదను వాడి వాళ్ళు ఈ దుష్కార్యాలు చేయకూడదు. మన మర్యాదలను వాడుకుని, మంచితనమే ఇవన్నీ మర్యాదలే, వాడుకుని వాళ్ళు చేస్తారు. లాస్ట్ది ఏంటో తెలుసా? మన పేరు చెప్పి ఏ భయాన్ని వాడి వాళ్ళు ఈ పనులు చేయకూడదు. మన భయాలను వాడి, మన పేరు చెప్పే భయాలు ఎలా ఉంటాయో చెప్తాను. మీరెవరో తెలీదు, పిల్లోడు ఎవరో వచ్చాడు, వాళ్ళ పేరెంట్స్ ఎవరో మనకు తెలియదు. ఆడు ముందు రోజు పేపర్లో ఎవరో ఒక నక్సలైట్ గురించో, ఒక మర్డర్ చేసినట్టు గురించో ఏదో జరిగింది. ఆడి పేరు చెప్పేసి ఈడు అడిగితే ఆడిస్తాడా ఎవడా చచ్చినట్టు? భయపడిపోయి ఏమనుకుంటున్నారు మా నాన్న అంటే, డిఎస్పీ అన్నాం అనుకో, ఏం కావాలి సార్ అని అడుగుతాడు. 2 టికెట్లు ఇచ్చేస్తాడు. ఈ డిఎస్పీ కాదు, ఏఎస్పీ కాదు, ఆడి పేరు ఏదో దుర్గా శ్రీప్రసాద్ ఏదో. ఈ పేరు వాడేసి ఆడు భయపెట్టి తెచ్చేసుకుని, అంటే ఏ భయాన్ని వాడి కూడా పిల్లల దుష్కార్యం చేయకూడదు. చూసుకోండి, అదే సీఎం అంటే ఆడి పేరు ఏదో చెప్తాడు కదా, అలాంటి పేర్లు చెప్పి ఎప్పుడు కూడా భయపెట్టి మనం ఏది కూడా వాడుకోవడానికి మన పిల్లలకి అవకాశం ఇవ్వకూడదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు సహజంగా క్రైస్తవులమే కాదు, క్రైస్తవేతరులైనటువంటి వారిని కూడా ఏదో ఒక ఉద్యోగ బాధ్యతలు కలిగి ఉండే వాళ్ళ పిల్లలు వాళ్ళని వాడుకుని చాలా పనులు చక్కబెట్టేస్తారు. కానీ అలా జరగనివ్వకూడదు. మంచికి వాడండి, తప్పులేదు. అలాగని తెలియకుండా వాడితే పాపం మిమ్మల్ని, తప్పు కాదు, పాపమే. జరగాలి, వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి చెప్పాలి. డాడీ, అమ్మా నేను ఇలా వెళ్తున్నాను, అవసరాన్ని బట్టి నేను డాడీ పేరు వాడతాను, లేదా అమ్మ పేరు చెప్తాను, మీ మాటలు వాడి నేను ఈ పని చేసుకుంటాను, అలా చెప్పే చేయాలి. అంతేగాని చెప్పకుండా ఇప్పుడు కూడా కొన్ని పనులు వాడి వాళ్ళు మా వాళ్ళే, ఏమనుకుంటున్నావు, మా చిన్నన్న, మా అంకులు, మా తాతయ్య, మా నాన్న, ఏదో అబద్ధాలు నోటుకొచ్చింది వాడేసి ఏదో పని చేయకూడదు. ఈ దుష్కార్యాలకు చేసే ఏ అవకాశాన్ని ఒక పేరెంట్ పిల్లవాడికి ఇవ్వకూడదు. పిల్లలు ఈ పద్ధతిలో అక్కడికి వెళ్తారు అని మనకు తెలుసు కాబట్టి ముందుగానే వాళ్ళని కట్టడి చేసి ఆ క్రమంలో పెంచి వాళ్ళని సిద్ధపరచుకోండి. పిల్లలమైతే ఇప్పటికి ఎక్కడైనా వాడుంటే నిజమైన లోతైన పశ్చాత్తాపాన్ని పడి మరోసారి ఆ పాపపు పరిస్థితులకు వెళ్లకుండా దేవుని పరిశుద్ధమైన నీతితోనే దేవునిని వెంబడించడానికి మన హృదయాలను సమ్మతపరుచుకుందాం. దేవుని నీతిని నెరవేరుస్తూ దేవుని రాజ్యానికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ఈ విషయంలో ఏ చెడ్డ పేరు మన వలన మన ఊరికి కానీ, మన ఇంటికి కానీ, మన వృత్తికి కానీ, మన పనికి కానీ, లేక మన కుటుంబ గౌరవానికి కానీ, మన సమాజానికి కానీ ఎక్కడా కూడా చెడ్డ పేరు రాకుండా ఒక క్రైస్తవుడిని బట్టి దేశం గణపరచబడేలాగా, దేవుడు మహిమ పొందేలాగా మన విశ్వాస జీవితాన్ని సరిచేసుకుందాం. ప్రార్థన చేద్దాం.